సిఆర్ఎం అనలిటిక్స్లో కొన్ని పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెసిపీ స్టార్ట్ చేసి దాంట్లో ఇన్పుట్ అకౌంట్ రికార్డ్, అకౌంట్ ఆబ్జెక్ట్ లో సింకింగ్ టైప్స్, ఓకేనా, ఫుల్ సింక్, పార్షల్, ఫుల్ సింక్, ఇంక్రిమెంటల్ సింక్, ఓకేనా, పీరియాడిక్, ఇంక్రిమెంటల్ సింక్, అవన్నీ డిస్కస్ చేశాం కదా. సింక్ చేసిన తర్వాత ఆ డేటా సింక్ చేసే కంటే కనెక్ట్ చేసే టైంలోనే సింక్ ఫిల్టర్స్ ఎలా అప్లై చేయాలి, సింక్ చేసిన తర్వాత మనం ఫుల్ సింక్ అంటే మీనింగ్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత రెసిపీలో ఇన్పుట్ డేటా సోర్స్లో అకౌంట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఓకే, తీసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసాము, అక్కడ వరకు స్టార్ట్ చేసాము. సో ఈరోజు దాని కంటిన్యూషన్ చెప్తాను. బట్ దానికంటే ముందు ఈ శాండ్ బాక్స్ ప్రొడక్షన్ అని మనం డిస్కస్ చేసాం కదా, శాండ్ బాక్స్, ఓకేనా, అండ్ ప్రొడక్షన్ అంటే ఏదో డిస్కస్ చేసాం. ఇది మనకి ఐడియా ఉంది, ప్రొడక్షన్, ఓకేనా. సో దీంట్లో శాండ్ బాక్స్ అంటే మనకి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లేదా డెవలపింగ్ శాండ్ బాక్స్ అంటే ఏం అర్థం చేసుకున్నామంటే టెస్టింగ్ ఆర్ డెవలపర్ అంటే దీంట్లో ఏదంటే ప్రొడక్షన్ అంటే రియల్ టైంలో ఎండ్ యూజర్స్ వాడేదే ఆర్కే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనమాట. శాండ్ బాక్స్ అంటే మనం డెవలప్ చేసి టెస్టింగ్ చేస్తాం కదా, అది వచ్చేసి శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. సో ఈ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో కూడా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి, అంటే ఓకేనా, మల్టిపుల్ టైప్స్ ఉంటాయి శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో కూడా. ఏంటంటే ఫుల్ కాపీ శాండ్ బాక్స్, ఓకేనా, పార్షల్ కాపీ శాండ్ బాక్స్, అలాగే ఇంకా 2 రకాలు ఉన్నాయి, నెక్స్ట్ 3, ఫుల్ కాపీ, పార్షల్ కాపీ, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్, అలాగే డెవలపర్ శాండ్ బాక్స్. ఇలా 4 రకాలు, ఇంకో ఉంటే ఉండొచ్చు. సో ఎక్కువ బేసిక్గా డెవలపర్ ప్రో, పార్షల్ కాపీ, ఫుల్ కాపీ అని చెప్పేసి 4 రకాల శాండ్ బాక్స్లు ఉంటాయి. ఓకే, సో ఏంటి ఈ 4 శాండ్ బాక్స్ల మధ్య వ్యత్యాసం ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, ఇప్పుడు నేను మీకు ఈ సేల్స్ ఫోర్స్లో ఎడిషన్స్ గుర్తున్నాయా? ఎడిషన్స్, ఓకేనా, ఏమేమి ఎడిషన్స్ ఉన్నాయి? ఓకేనా, అన్లిమిటెడ్ ఎడిషను, అలాగే ఎంటర్ప్రైజ్ ఎడిషను, ఓకే, అలాగే ఎసెన్షియల్ ఎడిషను, డెవలపర్ ఎడిషన్, ఇలా చాలా ఉన్నాయి కదా. ఇంకా 2-3 ఉన్నాయి, ఓకేనా. స్టార్టర్ అనో లేకపోతే కొన్ని ఉన్నాయి అనమాట. సో నేను ఎక్కువ డబ్బులు, అన్లిమిటెడ్ ఎడిషన్ కావాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి, పర్ యూజర్కి పర్ మంత్కి ఇన్ని డాలర్స్ కట్టాలని ఉంటుంది, ఓకేనా. అన్లిమిటెడ్ ఎడిషన్ కొనుక్కుంటే నాకు శాండ్ బాక్స్లు అంటే టెస్టింగ్ శాండ్ బాక్స్లు ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కొనుక్కుంటే అంటే ఈ శాండ్ బాక్స్ల కౌంట్ అనేది దీంతో పోలిస్తే దీంట్లో ఈ ఎడిషన్ కొనుక్కుంటే తక్కువ శాండ్ బాక్స్లు, అంటే టెస్టింగ్, అంటే ఇప్పుడు శాండ్ బాక్స్ అంటే ఏం లేదు, ప్రొడక్షన్ యాక్చువల్గా ఒక ఆర్గ్ ఇస్తారు, దాంట్లో మల్టిపుల్ సబ్ టెస్టింగ్ ఆర్గ్లు క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది మనం ఇప్పుడు ప్రస్తుతానికి వాడేది డెవలపర్ ఎడిషన్, అంటే ఎడిషన్స్లో కూడా మనకి డెవలపర్ ఎడిషన్ కూడా ఉంటుంది, చెప్పాం కదా. డెవలపర్ ఎడిషన్లో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ఇండివిజువల్గా ఒక శాండ్ బాక్స్ అంటే ఒక ఆర్గ్ ఇస్తాడు, ఓకేనా. దీని నుంచి మనము శాండ్ బాక్స్ క్రియేట్ చేయలేము, ఓకేనా, మనం అన్లెస్ కొనుక్కుంటే తప్ప. సో రియల్ టైంలో శాండ్ బాక్స్ క్రియేట్ చేయాలంటే ఎట్లా ఉంటుంది అంటే చూపిస్తాను. క్రియేట్ శాండ్ బాక్స్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు చూపిస్తాను, ఇక్కడ ఇమేజెస్లో చూపిస్తాను చూడండి. సెటప్లోకి వెళ్తే ఎలా ఉంటుందంటే మీరు అంటే ఇక్కడ దీంట్లో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి శాండ్ బాక్స్ అని చెప్తే ఇక్కడ ఉండదు అనమాట, ఓకేనా, శాండ్ బాక్స్, ఓకే, ఇక్కడ ఉండదు. అదే మీరు రియల్ టైంలో కంపెనీలోకి వెళ్ళి రియల్ టైంలో వాళ్ళు ఇది ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఫోటో చూపిస్తాను, ఇదే ఫోటో అనుకుందాం, ఓకే, చూపిస్తామండి. సెటప్లోకి వెళ్ళి శాండ్ బాక్స్ అని టైప్ చేస్తే ఇప్పుడు చూసారుగా ఇవి 4 రకాలు, ఫుల్ కాపీ, పార్షల్ కాపీ, డెవలపర్ ప్రో, ఓకేనా. సో నేను అన్లిమిటెడ్ ఎడిషన్ కొనుక్కుంటే ఎన్ని డెవలపర్ శాండ్ బాక్స్ క్రియేట్ చేయొచ్చు అంటే 100 డెవలపర్ శాండ్ బాక్స్ నేను క్రియేట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి క్రియేట్ చేయొచ్చు చూపిస్తుంది కూడా. ఈ సెటప్లోకి వెళ్తే ఇక్కడ ఏదైనా వీడియో ఉందా, ఇదొక వీడియో ఉంది, నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది మనము డైరెక్ట్గా దీంట్లో చూస్తే అంటే ఇప్పుడు మనం డెవలపర్ దీంట్లో కనపడదు కాబట్టి ఇట్లా చూపిస్తాను. సెటప్లోకి వెళ్ళి ఇక్కడ శాండ్ బాక్సెస్ అంటే ఉంటుంది, శాండ్ బాక్సెస్ మీరు అబ్జర్వ్ చేయండి, శాండ్ బాక్సెస్, ఆడియో ఆఫ్ చేసాను, శాండ్ బాక్సెస్.
శాండ్ బాక్సెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ శాండ్ బాక్స్ ఉంది కదా, న్యూ శాండ్ బాక్స్ క్రియేట్ చేస్తే అది అడుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నా ఆర్గ్లో, ఈ ఆర్గ్లో అంటే ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తున్న ఆర్గ్లో మొత్తం నేను $30 శాండ్ బాక్స్లు డెవలపర్ చూడండి 4 రకాలు ఉన్నాయి ఇక్కడ, ఫుల్, పార్షియల్, డెవలపర్ ప్రో, డెవలపర్. ఓకేనా, నేను కొన్న ఎడిషన్ని బట్టి నేను ఇక్కడ 100 డెవలపర్ శాండ్ బాక్స్. ఇవన్నీ ఈ 4 ఏంటంటే శాండ్ బాక్స్ యొక్క టైప్స్. ఇక్కడ చూడండి, శాండ్ బాక్సెస్ ఆర్ స్పెషల్ ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ద చేంజెస్. అంటే ఇవి టెస్టింగ్ కోసం, అంటే డెవలప్మెంట్ కోసము అండ్ టెస్టింగ్ కోసము మనము ఎగ్జాక్ట్ కాపీ ప్రొడక్షన్ అంటే ఏంది, రియల్ టైంలో క్లయింట్స్ వాడేది, అలాంటి ఎగ్జాక్ట్ కాపీ ఒకటి తీసుకుంటాం. ఇక్కడ చూడండి, వితౌట్ రిస్కింగ్ ద డ్యామేజ్ టు యువర్ ప్రొడక్షన్. అంటే ప్రొడక్షన్లో మనం డైరెక్ట్గా డెవలప్ చేయకుండా, ప్రొడ్యూస్ చేయకుండా దాని ఎగ్జాక్ట్ కాపీ తీసుకొని దాంట్లో డెవలప్ చేసి, ఓకేనా, ఎగ్జాక్ట్ కాపీలో డెవలప్ చేసి దాన్ని మళ్ళీ ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం. చేంజెస్ మనం ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా, ఏదైనా కోడ్ రాసినా, ఫ్లో రాసినా, డాష్ బోర్డ్ డెవలప్ చేసినా డైరెక్ట్గా మనము ప్రొడక్షన్లో డెవలప్ చేయకుండా సేమ్ ఎగ్జాక్ట్ రెప్లికా తీసుకొని దాంట్లో డెవలప్ చేసి ఒక శాండ్ బాక్స్ నుంచి ఇంకో శాండ్ బాక్స్కి, లేదా ఒక శాండ్ బాక్స్ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేస్తామే, ప్రాసెస్ని మూవ్ చేసే ప్రాసెస్ని మనము డిప్లాయ్మెంట్ అంటాం. ఓకేనా, డిప్లాయ్మెంట్ టూల్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేంజ్ సెట్స్ అని ఉంటాయి, చేంజ్ సెట్స్. ఓకేనా, చేంజ్ సెట్స్ అనేటివి డిఫాల్ట్గా చేంజ్ సెట్స్ సెటప్లో ఉంటాయి అనమాట. సెటప్లో అంటే మనము సెటప్ మీద క్లిక్ ఇచ్చే ఆ సెటప్లో ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు మీ ఆర్గ్లోకి వెళ్తే అవి మనము ఫ్రీగా తీసుకున్న ఆర్గ్ కాబట్టి దాంట్లో చేంజ్ సెట్స్ ఉండవు. మనము మనీ పే చేసి ఎడిషన్ కొనుక్కుంటామే, దాంట్లో అయితే ఉంటాయి. ఇప్పుడు మీ ఆర్గ్లోకి వెళ్ళి సెటప్లోకి వెళ్ళి చేంజ్ సెట్స్ అన్ని కొడితే రావు. ఓకేనా, బట్ రియల్ టైంలో అయితే చేంజ్ సెట్స్, సెటప్లోకి వెళ్ళి చేంజ్ సెట్స్ యూజ్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. అలాగే వర్క్ బెంచ్ అనేది కదా, వర్క్ బెంచ్. ఓకే, వర్క్ బెంచ్ యూజ్ చేసి కూడా మనం డిప్లాయ్ చేయొచ్చు. ఓకేనా, డిప్లాయ్ చేయొచ్చు, ఇదే తర్వాత చెప్తాను. అలా ఈ రెండే కాదు, ఇంకా చాలా టూల్స్ ఉంటాయి మనకి డిప్లాయ్మెంట్ టూల్స్కి. కొపాడో అని ఒకటి ఉంటుంది, కొపాడో. ఓకేనా, ఫ్లోసమ్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్లోసమ్ కూడా ఒక డిప్లాయ్మెంట్ టూల్. అలాగే విజువల్ స్టూడియో కోడ్ విత్ ప్లస్ గిట్ హబ్ వాడి కూడా మనము డిప్లాయ్మెంట్ చేయొచ్చు. అలాగే గేర్ సెట్ వాడి ప్లస్ బిట్ బకెట్. ఈ వీటిలో కంపెనీ బడ్జెట్ని బట్టి ఓకేనా, వాళ్ళు ఏ టూల్ అయినా కొనుక్కోవచ్చు అనమాట. ఓకేనా, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఐ విల్ కమ్ బ్యాక్ టు ఈ డెవలపర్ ప్రోకి కమ్ బ్యాక్ ఇస్తాను. ఓకేనా, సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము శాండ్ బాక్స్లో డెవలప్ చేసింది ఒక శాండ్ బాక్స్ నుంచి ఇంకో శాండ్ బాక్స్కి, ఒక శాండ్ బాక్స్ నుంచి దాని ప్రొడక్షన్కి మనం చేంజెస్ చేసింటామే. డాష్ బోర్డ్ కావచ్చు, రెసిపీ కావచ్చు, లెన్సెస్ కావచ్చు, ఓకేనా, ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ కావచ్చు, కస్టమ్ ఫీల్డ్ కావచ్చు, ఓకేనా, ఏదైనా కానీ. ఓకేనా, మీరు ఏదైనా ట్యాబ్ క్రియేట్ చేశారు, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేశారు, కొత్తది పర్మిషన్స్ క్రియేట్ చేశారు, దాంట్లో ఏ చేంజ్ అయినా ఒక ఆర్గ్ నుంచి ఇంకొక ఆర్గ్కి మూవ్మెంట్ చేస్తామే, ఆ మూవ్మెంట్ ఏమంటాము, డిప్లాయ్మెంట్ అంటాము. ఓకేనా, డిప్లాయ్మెంట్. ఓకే, సో డిప్లాయ్మెంట్కి మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఓకేనా, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ వేస్. ఓకే, సో వీటిలో ఏదైనా వాడచ్చు. ఓకేనా, సో బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని దాంట్లో లిమిటేషన్స్. ఇప్పుడు చేంజ్ సెట్స్ బై డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ వాడిచ్చిన ఒక టూల్, డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ కంపెనీ వాడిచ్చిన ఒక టూల్ అనమాట. కంపెనీ వాడిచ్చిన ఇంటర్నల్ టూల్. అంటే ఆర్గ్లోనే మనకి ఒక చేంజ్ సెట్స్ అంటే సెటప్లోకి వెళ్తే చేంజ్ సెట్ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ దీంట్లో 2 రకాలు ఉంటాయి అనమాట. అవుట్ బౌండ్ చేంజ్ సెట్, అది చూపిస్తాను. అలాగే ఇన్బౌండ్ చేంజ్ సెట్ అని ఉంటాను, ఇన్బౌండ్ చేంజ్ సెట్. ఓకే, సో ఇన్బౌండ్ చేంజ్ సెట్ ఎలా క్రియేట్ చేయాలి, అవుట్ బౌండ్ చేంజ్ సెట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకేనా, డైరెక్ట్గా అది త్రూ వీడియోలోనే చూపించాలి, ఎందుకంటే డెవలపర్ మనం క్రియేట్ చేసిన ఫ్రీ ఆర్గ్లో మనం క్రియేట్ చేయలేము. వర్క్ బెంచ్ ద్వారా అయితే ఎలా చేయాలో అది చూపిస్తాను. ఓకేనా, సో ఈ డిప్లాయ్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఒక శాండ్ బాక్స్ నుంచి ఇంకో శాండ్ బాక్స్ మూవ్ చేయడానికి ఇలాంటి టూల్ ఉంటాయి, మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతుంటారు అనమాట, డిప్లాయ్మెంట్కి ఏం టూల్ వాడావు. ఓకే, మనము చేంజ్ సెట్స్ బై డిఫాల్ట్ చేంజ్ సెట్స్తో పాటు నేను కొపాడో వాడాను, లేకపోతే చేంజ్ సెట్స్ వాడాను, అలాగే ఫ్లోసమ్ వాడాను, అలాగే చేంజ్ సెట్స్ వాడాను. అలాగే అంటే చేంజ్ సెట్స్ ఎందుకు చెప్తానంటే డిఫాల్ట్గా వచ్చే డిప్లాయ్మెంట్ టూల్. అవి చేంజ్ సెట్స్ విత్ చేంజ్ సెట్స్ వాడాను, గేర్ సెట్ వాడాను, మీరు ఏదో ఒకటి చెప్పుకోవచ్చు అనమాట. క్లియర్? సో ఇది డిప్లాయ్మెంట్ టూల్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మల్టిపుల్ డెవలపర్ శాండ్ బాక్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక డెవలపర్ శాండ్ బాక్స్ నుంచి
ఈ 4 దీస్ 4 ఆర్ ద డిఫరెంట్ శాండ్ బాక్స్ టైప్స్. ఓకే, సో ఇవి ఎన్ని డెవలపర్ శాండ్ బాక్స్లు ఉంటాయి, ఎన్ని డెవలపర్ ప్రో శాండ్ బాక్స్లు అవైలబుల్లో ఉంటాయి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకేనా. సో నేను ఇక్కడ చూడండి, సేల్స్ ఫోర్స్ కంపెనీ వాడి నుంచి ఎడిషన్స్ ఉంటాయి. మనం మనీ పే చేసి సేల్స్ ఫోర్స్ దగ్గర నుంచి కొనుక్కునేటప్పుడు నీకు ఏ ఎడిషన్ కావాలని అడుగుతాడు. సో ఏ ఎడిషన్ కావాలనే దేని మీద డిపెండ్ ఏంటంటే, నీ ఆర్గ్ ఎంతమంది వాడతారు, ఓకేనా. సో ఎంతమంది యూజర్స్ క్రియేట్ చేయాలి, ఓకేనా, దాంట్లో ఎన్ని లైసెన్స్, ఎంత స్టోరేజ్ కావాలి, దాన్ని బట్టి నువ్వు సేల్స్ ఫోర్స్ వాడికి పలానాకి ఎడిషన్ కావాలి అని అడుగుతాం. అంటే మనం అంటే రియల్ టైంలో మనమేం అడగము, ఎవరైతే కంపెనీ వర్క్ చేస్తుంటామో వాళ్ళు సేల్స్ ఫోర్స్లో ఏ ఎడిషన్ కావాలో బేస్డ్ ఆన్ దేర్ సేల్స్ ఫోర్స్ ఎక్స్పర్ట్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. కొనుక్కున్న తర్వాత ప్రొఫెషనల్ ఎడిషన్ కొనుక్కున్నారు అనుకో, వాళ్ళు డెవలపర్ శాండ్ బాక్స్లు 10 క్రియేట్ చేయగలరు. ఓకేనా. అలాగే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కొనుక్కున్నారు అనుకో, 25 శాండ్ బాక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, చూపిస్తుంది. ఓకేనా, ఇట్లా ఓకే. సో ఇట్లా అనమాట. ఓకేనా. అలాగే అన్లిమిటెడ్ ఎడిషన్ కొనుక్కుంటే 100 డెవలపర్ శాండ్ బాక్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ ఏం క్రియేట్ చేయలేరు. ఓకే. సో ఇవన్నీ ఏ ఎడిషన్ కొనుక్కుంటే ఎన్ని శాండ్ బాక్స్, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్ బాక్స్ క్రియేట్ చేయగలవు అనేది ఒక టేబుల్. ఓకేనా. సో ఇది ఒకటే డిఫరెన్స్ కదా, అంటే ఏ ఎడిషన్ కొనుక్కుంటే ఎన్ని శాండ్ బాక్స్లు లిస్ట్ మనకు వస్తాయి, ఏ టైప్ శాండ్ బాక్స్లు ఎన్ని మనకు వస్తాయి అనేదే మనకి ఇక్కడ ఈ టేబుల్లో ఉన్నదన్నమాట. ఓకే. సో నెక్స్ట్ శాండ్ బాక్స్లు ఎట్లా క్రియేట్ చేస్తామంటే, సెటప్లోకి వెళ్ళి న్యూ శాండ్ బాక్స్ క్లిక్ చేస్తే అది అడుగుతుంది, నువ్వు అంటే డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా, డెవలపర్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఓకే. నువ్వు ఏ టైప్ అంటే డెవలపర్ క్రియేట్ చేస్తే నాకే అంటే వాట్ డు ఐ గెట్, డెవలపర్ ప్రో క్రియేట్ చేస్తే డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఈ 4 రకాలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. శాండ్ బాక్స్ ఎట్లా క్రియేట్ చేస్తామో గుర్తుపెట్టుకోవాలి. సెటప్లోకి వెళ్ళి న్యూ శాండ్ బాక్స్ క్రియేట్ చేసి అది అడుగుతారు అనమాట. క్లియర్? ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ చూడండి, ఇంకొక డిఫరెన్స్. ఓకేనా, ఇది డిఫరెంట్ శాండ్ బాక్స్ యొక్క అంటే ఏ ఎడిషన్ కొనుక్కుంటే ఎన్ని శాండ్ బాక్స్లు వస్తాయి ఇందాక చూసాం. ఇది ఇంకోటి ఏంటంటే, మీరు అంటే గూగుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్ బాక్స్ అని కొట్టినా కూడా ఇలాంటి టేబుల్ వస్తుంది. ఓకేనా. సో డెవలపర్ శాండ్ బాక్స్లో నేను 200 MB డేటా వరకు మాత్రమే నేను డేటా స్టోరేజ్, ఇక్కడ 2 రకాలు ఉంటాయి, డేటా స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్. డేటా స్టోరేజ్కి ఫైల్ స్టోరేజ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మనకి సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్లో ఉన్న రికార్డ్స్ యొక్క డేటా మొత్తం, అకౌంట్, ఆబ్జెక్ట్, స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ డేటా మొత్తము విల్ కౌంట్ అగైనెస్ట్ ద డేటా స్టోరేజ్ లిమిట్. ఓకే, అవునా కదా. అలాగే మీరు ఇక్కడ ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ అంటే ఇక్కడ మీరు ఇక్కడ సెటప్లోకి వెళ్ళి లేకపోతే ఏదైనా రికార్డ్ ఓపెన్ చేసి ఏదో రికార్డు రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్ళామంటే, రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే అక్కడ ఫైల్ సెక్షన్ ఉంటుంది, దాంట్లో మనం ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ఫైల్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు. మనము అట్లా మీరు ఇక్కడికి వెళ్ళారనుకో ఫైల్ సెక్షన్లో, ఓకేనా. ఇక్కడ న్యూ ఫైల్స్ ఉంటుంది అనా కదా, అప్లోడ్ ఫైల్స్. అట్లా ఎంతవరకు సైజ్ వరకు మనం అప్లోడ్ చేయొచ్చు అంటే, డెవలపర్ శాండ్ బాక్స్లో 200 MB మొత్తం ఆర్గ్లో మొత్తానికి 200 MB డేటా స్టోరేజ్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫైల్స్, ఓకేనా, అప్లోడ్ ఫైల్స్ దాని మీద 200 MB వరకు మనం ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు. అదే మీరు డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ ఇక్కడ ఈ సెటప్లోంచి, ఇక్కడ ఇందాక చూపించాను కదా, ఇక్కడ దీనిలోంచి డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ క్రియేట్ చేశారంటే మీ డేటా స్టోరేజ్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అంటే 1 GB వరకు మీరు డేటా స్టోర్ చేసుకోవచ్చు. అంటే రికార్డ్స్ యొక్క డేటా 1 GB వరకు స్టోర్ అవుతుంది. ఓకేనా. అలాగే ఫైల్ స్టోరేజ్ వచ్చేసి మనము 1 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎంత డేటా స్టోరేజ్ కన్జ్యూమ్ చేసాము, ఎంత ఫైల్ స్టోరేజ్ కన్జ్యూమ్ చేసాము ఎక్కడ చెక్ చేసుకోవచ్చు, కంపెనీ ఇన్ఫర్మేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? సో ఇప్పుడు ఏంది ఆ డిఫరెంట్ శాండ్ బాక్స్లకి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంది? ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్లో 1 GB స్టోర్ చేసుకోవచ్చు ఫైల్ స్టోరేజ్, డేటా స్టోరేజ్. బట్ డెవలపర్ శాండ్ బాక్స్లో అయితే ఇంతవరకు మాత్రం 200 MB వరకు మాత్రం స్టోరేజ్, అది మెయిన్ డిఫరెన్స్. అలాగే పార్షల్ శాండ్ బాక్స్లో 5 GB వరకు. అంటే మనము శాండ్ బాక్స్ అంటే సేల్స్ ఫోర్స్ ఎడిషన్స్ కొనుక్కున్నప్పుడు కూడా డెవలపర్ శాండ్ బాక్స్లో కౌంట్ ఎక్కువ ఇస్తాడు, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్లో కౌంట్ తక్కువ ఇస్తాడు. ఓకేనా, తక్కువ. ఇప్పుడు ఫుల్ కాపీ శాండ్ బాక్స్ పార్షల్ తక్కువ ఇస్తాడు. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్ లిమిట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఈచ్ టైప్ ఆఫ్ శాండ్ బాక్స్కి. ఓకేనా. సో ఈచ్ టైప్ ఆఫ్ ద శాండ్ బాక్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డిఫరెంట్ స్టోరేజ్ లిమిట్స్. డెవలపర్ ప్రో, పార్షల్, ఫుల్ కాపీ. ఓకేనా. పార్షల్ అకౌంట్ ఫుల్ కాపీలో ఏమంటున్నాడు, సేమ్ యాజ్ యువర్ ప్రొడక్షన్ ఆర్గ్. అంటే నువ్వు ప్రొడక్షన్ ఆర్గ్లో నీకు ఎంతైతే డేటా స్టోర్ చేసుకోగలవో అంతే డేటా స్టోరేజ్ నువ్వు ఫుల్ కాపీ శాండ్ బాక్స్ చూడండి. ఇక్కడైతే లిమిట్, అంటే ఈ ఎడిషన్లో ఏంటి ఫుల్ కాపీ శాండ్ బాక్స్ ఏం క్రియేట్ చేయలేవు. ఓకేనా.
ఇప్పుడు సపోజ్ ఫుల్ కాపీ శాండ్ బాక్స్ లో కొన్ని అన్లిమిటెడ్ ఎడిషన్ లో అట్లాంటి ఒకటి ఇస్తాడు, మినిమం ఒకటి ఇస్తాడు. ఓకేనా. సో ఫుల్ కాపీ శాండ్ బాక్స్ లో ఏంటంటే డేటా స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో మనం ఇంటిగ్రేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రీఫ్రెష్ ఇంటర్వెల్ అనేది కదా. అసలు రీఫ్రెష్ అంటే ఏంది? ఓకేనా. శాండ్ బాక్స్ రీఫ్రెష్ అంటే ఏదో మీరు అర్థం చేసుకోవాలి. క్లియర్? శాండ్ బాక్స్ రీఫ్రెష్. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? శాండ్ బాక్స్ గాయస్ ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. హలో, శాండ్ బాక్స్ టైప్స్ అర్థమైనాయా చెప్పండి. డెవలపర్ ప్రో, ఫుల్ కాపీ, పార్షల్ కాపీ. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇందాక మనం ఇంకా డిఫరెన్స్ ఉంటాయి. మెయిన్ డిఫరెన్స్ డేటా స్టోరేజ్ 200 MB డేటా స్టోరేజ్, 200 MB ఫైల్ స్టోరేజ్, 1 GB డేటా స్టోరేజ్, 1 GB ఫైల్ స్టోరేజ్. అంటే అది లేదా ఇది కాదు, రెండు. ఫైల్ డేటా స్టోరేజ్ 1 GB చేసుకోవచ్చు, ఫైల్ స్టోరేజ్ 1 GB చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఈ పార్షల్ కాపీకి వచ్చేసి 5 GB. ఓకేనా. ఫుల్ కాపీకి వచ్చేసి సేమ్ ప్రొడక్షన్లో మనం డేటా స్టోరేజ్, అది మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నా కాబట్టి, రీఫ్రెష్ ఇంటర్వెల్ అనే డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నా కాబట్టి, రీఫ్రెష్ అంటే ఏంటో ఫస్ట్ మనం చేసుకోవాలి. ఓకేనా. తర్వాత రీఫ్రెష్ ఇంటర్వెల్ అంటే ఏదో చెప్తాను. ఓకేనా. రీఫ్రెష్ ఇంటర్వెల్. సో ఫస్ట్ ఈ రీఫ్రెష్ అంటే ఏంటంటే మనము శాండ్ బాక్స్ ని రీఫ్రెష్ చేయొచ్చు. సో మనకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ రీఫ్రెష్, వాట్ ఈస్ శాండ్ బాక్స్ రీఫ్రెష్ అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. ఏంటిది? ఓకేనా. శాండ్ బాక్స్ రీఫ్రెష్ అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. సపోజ్ మనము శాండ్ బాక్స్ ని ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తామో అది అడుగుతుంది, అంటే దేంతో రిఫ్రెష్ చేయాలి, దేనితో రిఫ్రెష్ చేయాలి. ఓకేనా. రిఫ్రెష్ చేయాలి అని అడుగుతుంది. ఓకేనా. సో దేంతో రిఫ్రెష్ చేయొచ్చు అంటే మనం ఒక శాండ్ బాక్స్ ని ఇంకో శాండ్ బాక్స్ తో రిఫ్రెష్ చేయొచ్చు, లేదా ఒక శాండ్ బాక్స్ ని ప్రొడక్షన్ తో రిఫ్రెష్ చేయొచ్చు. ప్రొడక్షన్ తో రిఫ్రెష్ చేయొచ్చు. సో రిఫ్రెష్ అంటున్నావు, వాట్ ఈజ్ రిఫ్రెష్? సో రీఫ్రెష్ అంటే అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక సపోజ్ ఒక ప్రొడక్షన్ కి మనం ఒక ఎంటర్ప్రైజ్ ఎడిషన్, అన్లిమిటెడ్ ఎడిషన్ లో కొనుక్కున్నాము. దాంట్లో మూడు శాండ్ బాక్స్లు క్రియేట్ చేసుకున్నాను, ఇంకా 20 వరకు నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. డెవలపర్ శాండ్ బాక్స్ క్రియేట్ చేశాను. ఓకేనా. ఒక 2 డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ క్రియేట్ చేశాను. ఓకేనా. అలా నాకు ఎన్ని అవసరమైతే దాన్ని క్రియేట్ చేసుకున్నాను. ఒక్కొక్క శాండ్ బాక్స్ కి యూజర్ క్రియేట్ చేసిన సపరేట్ గా మళ్ళీ దాంట్లో కూడా యూజర్ యాక్సెస్ ఇవ్వాలి. నీకు ప్రొడక్షన్ లో యూజర్ యాక్సెస్ ఉంటే శాండ్ బాక్స్ లో ఆటోమేటిక్ గా ఉంటుందని కాదు. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ కొత్త శాండ్ బాక్స్ క్రియేట్ చేశాను, ఆ శాండ్ బాక్స్ మాత్రమే ఒక యూజర్ని, సపోజ్ ఒక శాండ్ బాక్స్ లో ఇచ్చిన యూజర్ క్రియేట్ చేశానంటే ఆటోమేటిక్ ఇంకో శాండ్ బాక్స్ లో యూజర్ యాక్సెస్ చేయలేడు. ఒక శాండ్ బాక్స్ లో క్రియేట్ చేసిన యూజర్ వేరే శాండ్ బాక్స్ లో ఆటోమేటిక్ గా యాక్సెస్ చేయలేడు. ఆ శాండ్ బాక్స్ మాత్రమే ఆ యూజర్ యాక్సెస్ చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద వాట్ ఈస్ శాండ్ బాక్స్ రీఫ్రెష్. ఓకే. రీఫ్రెష్ అంటే నేను ఇక్కడ ఏమంటున్నాను, ఇప్పుడు సపోజ్ శాండ్ బాక్స్ ఏ, శాండ్ బాక్స్ బి ఉంది అనుకో, శాండ్ బాక్స్ ఏ అండ్ శాండ్ బాక్స్ బి. నేను శాండ్ బాక్స్ ఏలోకి వెళ్ళి రీఫ్రెష్ చేయడం, రీఫ్రెష్ విత్ శాండ్ బాక్స్ బి అని చేశారంటే శాండ్ బాక్స్ బిలో ఉన్న కోడింగ్ అంటే అపెక్స్ కోడింగ్, ట్రిగ్గర్స్, ఇవన్నీ వచ్చేసి శాండ్ బాక్స్ ఏకి వచ్చేస్తాయి. అంటే మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ శాండ్ బాక్స్ ఎక్కడ చేస్తాం అది అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ రీఫ్రెష్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ లేదు కానీ లాగిన్ ఉంది. శాండ్ బాక్స్ రీఫ్రెష్. చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి బటన్. ఓకేనా. మనము ఈ ఆర్గ్ లో చూడండి, దీంట్లో ఇక్కడ ఇది బేసిక్ ఈ శాండ్ బాక్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈ సెటప్ లో శాండ్ బాక్స్ వచ్చి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. శాండ్ బాక్స్ లో మళ్ళీ శాండ్ బాక్సెస్ అనేది ఉండవు, ప్రొడక్షన్ నుంచే క్రియేట్ చేస్తాం. ఓకే. ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను ప్రొడక్షన్ నుంచి క్రియేట్ చేసిన ఇవన్నీ శాండ్ బాక్స్ లో. ఓకేనా. డెమో మెయిన్ అనేది టైప్ వచ్చేసి ఫుల్ కాపీ శాండ్ బాక్స్, డెమో ఆర్గ్ నుంచి డెవలపర్ ప్రో శాండ్ బాక్స్. దీన్ని రీఫ్రెష్ చేయాలంటే ఇక్కడ రీఫ్రెష్ బటన్ క్లిక్ చేయాలి. రీఫ్రెష్ క్లిక్ ఇచ్చిన తర్వాత అడుగుతుంది అంటే వేరే శాండ్ బాక్స్ తో రిఫ్రెష్ చేయాలా. ఇప్పుడు డెమో ఆర్గ్ ని డెమో మెయిన్ ఆర్గ్ తో రిఫ్రెష్ చేశానంటే డెమో మెయిన్ ఆర్గ్ లో ఉన్న కోడింగ్, ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్, రిపోర్ట్స్, డాష్బోర్డ్స్ అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి. ఓకేనా. సపోజ్ దీన్నే నేను ప్రొడక్షన్ తో రిఫ్రెష్ చేశాను అనుకో, ప్రొడక్షన్ లో ఉన్న కోడింగ్, ప్రొడక్షన్ లో ఉన్న మొత్తం రిపోర్ట్స్, డాష్బోర్డ్స్ అవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి.
సో బేసిక్గా రిఫ్రెష్ అంటే ఏం లేదు, దీంట్లో ఉన్న డేటాని అరేంజ్ చేసి నువ్వు దేంతో అయితే రిఫ్రెష్ చేస్తున్నావో దాంట్లో ఉన్న ఆటోమేషన్స్, ఫ్లోస్, ఓకేనా, డేటా అంత మొత్తము దీంట్లోకి రావాలని అర్థం. క్లియర్? వాట్ ఈస్ రిఫ్రెష్ అంటే అర్థమైందా? హలో గాయస్, రిఫ్రెష్ అంటే ఏంటో అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, ఇంకోసారి చెప్తాను. ఓకేనా? రిఫ్రెష్ అంటే అర్థం కాకపోతే, సపోజ్ మనము ఒక శాండ్ బాక్స్ ని ఇంకొక శాండ్ బాక్స్ తో లేదా ఈ శాండ్ బాక్స్ ని ప్రొడక్షన్ తో రిఫ్రెష్ చేయొచ్చు. రిఫ్రెష్ చేయాలంటే సెటప్ లోకి వెళ్ళి శాండ్ బాక్స్ క్లిక్ చేస్తే మొత్తం ఈ ప్రొడక్షన్ లో ఉన్న ఈ ప్రొడక్ట్ నుంచి క్రియేట్ చేసిన శాండ్ బాక్స్ లిస్ట్ మొత్తం మనకు కనిపిస్తుంది. ఏ శాండ్ బాక్స్ ని రిఫ్రెష్ చేయాలనుకుంటున్నామో ఆ శాండ్ బాక్స్ పక్కన రిఫ్రెష్ క్లిక్ చేయాలి. క్లిక్ ఇచ్చిన వెంటనే దేంతో రిఫ్రెష్ చేయాలని అడుగుతుంది. నువ్వు వేరే శాండ్ బాక్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రొడక్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రొడక్షన్ లో ఉన్న డేటా మొత్తము, లేకపోతే ప్రొడక్షన్ లో ఉన్న కోడింగ్, ప్రొడక్షన్ లో ఉన్న ఆటోమేషన్స్ అన్ని దీంట్లోకి వస్తాయి. వేరే శాండ్ బాక్స్ క్రియేట్ చేస్తే వేరే శాండ్ బాక్స్ లో ఉన్న డేటా, కోడింగ్, కోడ్, ఫ్లోస్ అవన్నీ మొత్తం వెయిట్ చెట్టు దీంట్లోకి వస్తాయి. ఓకేనా? ఆర్ యూ క్లియర్ విత్ వాట్ ఈస్ శాండ్ బాక్స్ రిఫ్రెష్? ఇప్పుడు ఈ పాయింట్కి వస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఇక్కడ శాండ్ బాక్స్ టైప్స్ లో మనము డేటా స్టోరేజ్ డిఫరెన్స్ మాత్రమే చూసాం. ఇప్పుడు ఈ అక్కడ రిఫ్రెష్ బటన్ క్లిక్ ఇస్తాం కదా, దాన్నే శాండ్ బాక్స్ రిఫ్రెష్ అంటాం. ఇప్పుడు రిఫ్రెష్ ఇంటర్వెల్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు నేను డెవలపర్ శాండ్ బాక్స్ ని ఇక్కడ చూడండి, డెవలపర్ శాండ్ బాక్స్ ని ఈ ఇక్కడ చూడండి, డెవలపర్ ఈ డెవలపర్ శాండ్ బాక్స్ ని రిఫ్రెష్ చేశాను. ఇక్కడ ఇది ఇప్పుడు న్యూ రిలీజ్ అనే ఒక శాండ్ బాక్స్ ఉంది, దాని యొక్క టైప్ ఏంటి, డెవలపర్ శాండ్ బాక్స్. దాన్ని రిఫ్రెష్ అని క్లిక్ ఇచ్చానంటే, అది ఒకసారి క్లిక్ ఇచ్చారంటే మళ్ళీ నేను చూడండి డెవలపర్ శాండ్ బాక్స్ రిఫ్రెష్ ఇంటర్వెల్ ఒక రోజు క్లిక్ అంటే మళ్ళీ విత్ ఇన్ పర్ డేకి ఒకసారి మాత్రమే దాన్ని రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేయగలను. ఓకేనా? రోజుకి ఒకసారి. ఈరోజు రిఫ్రెష్ చేయాలంటే రేపు ఈరోజు తర్వాత మినిమం రేపు ఈ టైం వరకు నేను రిఫ్రెష్ చేయలేను. ఓకేనా? అలాగే పార్షియల్ కాపీ శాండ్ బాక్స్ అనుకో, ఈ రోజు నేను రిఫ్రెష్ చేస్తే నెక్స్ట్ 5 days వరకు మళ్ళీ దాన్ని రిఫ్రెష్ చేయలేను. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పార్షియల్ కాపీ ఏదైనా ఉందా? లేదు. ఓకేనా? ఇక్కడ పార్షియల్ సపోజ్ ఇక్కడ ఏదైనా పార్షియల్ ఉంది, ఈ రోజు రిఫ్రెష్ చేశానంటే, రిఫ్రెష్ బటన్ క్లిక్ ఇచ్చానంటే నెక్స్ట్ 5 రోజుల వరకు దాన్ని రిఫ్రెష్ చేయలేనండి. ఓకేనా? సో దాన్ని ఏమంటారు, రిఫ్రెష్ అంటే మినిమం డేస్ టు రిఫ్రెష్ ఫ్రమ్ వన్ రిఫ్రెష్ టు అనదర్ రిఫ్రెష్. అంటే మీరు ఫుల్ కాపీ శాండ్ బాక్స్ ఈరోజు రిఫ్రెష్ చేస్తే 29 రోజుల వరకు దాన్ని రిఫ్రెష్ చేయలేరు. మళ్ళీ 29 రోజుల తర్వాత మాత్రమే రిఫ్రెష్ చేయగలుగుతాం. అలాగే పార్షియల్ కాపీ ఈరోజు రిఫ్రెష్ చేశారంటే నెక్స్ట్ 5 రోజుల వరకు రిఫ్రెష్ చేయలేరు. క్లియర్? ఓకేనా? ఇంతకేమంటే వాట్ ఈస్ రిఫ్రెష్ శాండ్ బాక్స్ రిఫ్రెష్ ఇంటర్వెల్ అర్థమైందా? అంటే డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ ని ఈరోజు నేను రిఫ్రెష్ చేశానంటే మళ్ళీ ఇంకో రోజు అంటే పర్ డేకి ఒకసారి రిఫ్రెష్ చేసుకోవచ్చు అవసరం అయితే. ఓకేనా? ఈ పార్షల్ కాపీ అలా లేదు, ఈరోజు రిఫ్రెష్ చేసింటే నెక్స్ట్ 5 days వరకు నేను రిఫ్రెష్ చేయలేను అనమాట. క్లియర్? ఏమన్నా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదా? వాట్ ఈస్ రిఫ్రెష్ ఇంటర్వెల్ అని? ఇది అనదర్ డిఫరెన్స్ బిట్వీన్ శాండ్ బాక్స్ టైప్స్. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ కాపీడ్. మనము ఒక శాండ్ బాక్స్ ఇంకో శాండ్ బాక్స్ తో కానీ ఒక శాండ్ బాక్స్ ఇంకో ప్రొడక్షన్ తో కానీ రిఫ్రెష్ చేసినప్పుడు డెవలపర్ ప్రోలో ఓన్లీ మెటా డేటా మాత్రమే ప్రొడక్షన్ నుంచి కానీ మనం ఏ శాండ్ బాక్స్ నుంచి అయితే రిఫ్రెష్ చేస్తున్నాం. మెటా డేటా అంటే ఏం లేదు, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉన్నాయి కదా, పలానా ఆబ్జెక్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, లేకపోతే దాంట్లో ఫీల్డ్స్ క్రియేట్ చేసాము, లేకపోతే వ్యాలిడేషన్లు క్రియేట్ చేసాము, అవన్నీ మెటా డేటా అంటాం. ఇక్కడ 2 రకాలు ఉంటాయి, డేటా అండ్ మెటా డేటా. డేటా అంటే అర్థం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్లో మనకి రికార్డ్స్ ఉంటాయే, అర్థమైందా? మనం ఏదైనా స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో ఉన్న రికార్డ్స్ ఉంటాయి కదా, లేదా కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, స్టూడెంట్, ఎంప్లాయీనో సంథింగ్ ఏదైనా కస్టమర్ అని, ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ స్టూడెంట్__సి దాని యొక్క ఫీల్డ్స్, ఏపీఐ నేమ్స్, దాంట్లో వ్యాలిడేషన్ రూల్స్, దాంట్లో ఫార్ములా ఫీల్డ్స్, దాని రికార్డ్ టైప్స్, ఓకేనా, ఇవన్నీ ఏమంటాం అంటే మెటా డేటా అంటాం. ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ లో మనం రికార్డ్స్ క్రియేట్ చేస్తాం, మేము రామ్, రమేష్, మహేష్, కిరణ్ అని, వాటిని ఏమంటామంటే డేటా అంటాం. క్లియర్? మనం రిఫ్రెష్ చేసినప్పుడు డెవలపర్ శాండ్ బాక్స్ రిఫ్రెష్ చేసినప్పుడు ఇప్పుడు ఏ ఆర్గ్ తో నేను రిఫ్రెష్ చేశానో ఆర్గ్ లో ఉన్న మెటా డేటా మాత్రమే కాపీ అవుతుంది, దాంట్లో ఉన్న డేటా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ లో 50 రికార్డ్స్ ఉన్నాయి, ఆ 50 రికార్డ్స్ ఆర్గ్లోకి కాపీ అవ్వు. ఓన్లీ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ టేబుల్, దాంట్లో ఉన్న ఫీల్డ్స్, దాంట్లో ఉన్న పేజ్ లెట్స్ మాత్రమే వస్తాయి. స్టూడెంట్ ఆబ్జెక్ట్ లో 50 రికార్డ్స్ కానీ 100 రికార్డ్స్ ఉంటే అవి రిఫ్రెష్ అయినప్పుడు రావు.
ఆ రీఫ్రెష్ అయినప్పుడు డేటా కూడా కావాలంటే మనం ఏ శాండ్ బాక్స్ రీఫ్రెష్ చేయాలంటే పార్షియల్ కాపీ శాండ్ బాక్స్ లో మాత్రమే రీఫ్రెష్ లో శాంపుల్ డేటా, ఎందుకంటే మొత్తం అంత డేటా మనం ఏ ఆర్గ్తో రీఫ్రెష్ చేసామో లేదా ప్రొడక్షన్ తో రీఫ్రెష్ చేసామో దాంట్లో అంత డేటా రాదు, శాంపుల్ డేటా పర్ ఆబ్జెక్ట్ కి ఇన్ని రికార్డ్స్ అని చెప్పేసి కాపీ అవుతాయి. ఓకేనా, అర్థమవుతుందా? అదే ఫుల్ కాపీ శాండ్ బాక్స్ లో అయితే ఇప్పుడు ప్రొడక్షన్ నుంచి రిఫ్రెష్ చేశాను అనుకో, ప్రొడక్షన్ లో ఏం డేటా ఉందో మొత్తం అంతా దీనిలోకి వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ కాపీడ్ అంటే మీనింగ్ ఏంటంటే దీన్ని అర్థం చేసుకునే ముందు వాట్ ఈస్ మెటా డేటా అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ డేటా అనే రెండు, అంటే డేటా మెటా డేటా అనే రెండు ఉంటాయి. డేటా అంటే మనం ఒక టేబుల్ మీరు ఊహించుకోండి, ఒక టేబుల్ ఊహించుకోండి డేటాబేస్ లో, ఒక ఎక్సెల్ షీట్ అనుకోండి. సో మెటా డేటా అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఏపీఐ నేము, దాంట్లో ఉన్న ఫీల్డ్స్, దాంట్లో ఉన్న వాలిడేషన్ రూల్స్, దాంట్లో ఉన్న ఫార్ములా ఫీల్డ్స్, అదంతా మెటా డేటా. ఓకే, డేటా అంటే ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న రికార్డ్స్ 500, 1000 లేకపోతే 50, 10 ఉంటాయి. స్టూడెంట్ ఎంప్లాయ్ డేటా అనుకో, సపోజ్ 10 మంది ఉన్నారు, ఆ 10 మంది అది వచ్చేసి దట్ ఈస్ యాక్చువల్ గా డేటా. రీఫ్రెష్ చేసినప్పుడు ఏ శాండ్ బాక్స్ తో రీఫ్రెష్ చేసామో ఆ శాండ్ బాక్స్ లో ఉన్న డేటా అయితే కాపీ కాదు. క్లియర్? సో ఏం కాపీ అవుతుంది రిఫ్రెష్, డెవలపర్స్ కానీ డెవలపర్ కానీ రిఫ్రెష్ చేసినప్పుడు డేటా అనేది కాపీ అవ్వదు. ఓకే, సో ఎలా రిఫ్రెష్ చేస్తాము? ప్రొడక్షన్లోకి వెళ్ళి సెటప్లోకి వెళ్ళి దేనైతే రిఫ్రెష్ చేయడం దానికి కరస్పాండింగ్ ఉన్న రిఫ్రెష్ లింక్ ఇస్తే రిఫ్రెష్ అవుతుంది. నెక్స్ట్ శాండ్ బాక్స్ టెంప్లెట్స్ అని ఉంటాయి, అది మీకు ఇప్పుడే అంత అవసరం లేదు. క్లియర్? ఎలా శాండ్ బాక్స్ క్రియేట్ చేస్తాం అది కూడా చూపించాను కదా. ఏమన్నా డౌట్ ఉందా? చూడండి ఇక్కడ అడుగుతాడు శాండ్ బాక్స్ టెంప్లెట్స్, ఇది మీకు అంత ప్రజెంట్ అవసరం లేదు. ఇక్కడ చూడండి కొత్త శాండ్ బాక్స్ టెంప్లెట్స్ అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు, దట్ ఇస్ నాట్ నెసెసరీ యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ శాండ్ బాక్స్ క్రియేట్ చేయాలంటే న్యూ శాండ్ బాక్స్ క్లిక్ ఇస్తాడు. ఇక్కడ చూడండి న్యూ శాండ్ బాక్స్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్తుంది అది. ఓకేనా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి న్యూ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ స్క్రీన్కి వెళ్తుంది. శాండ్ బాక్స్, ప్రతి ఒక్క శాండ్ బాక్స్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నువ్వు ఏ శాండ్ బాక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ శాండ్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈచ్ శాండ్ బాక్స్ కి అది డిఫరెన్సెస్ ఇక్కడ కూడా స్పెసిఫై చేస్తాను చూడు. ఓకేనా, నువ్వు శాండ్ బాక్స్ ఏ టైప్స్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటావు ఆ శాండ్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మనము సెలెక్ట్ చేసుకునే ముందర ఆల్రెడీ సపోజ్ డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ 20 ఇచ్చినాడు అనుకో, 20 మనం క్రియేట్ చేస్తుంటే ఇక్కడ అక్కడ 0 చూపిస్తుంది. ఓకేనా, కింద. ఓకేనా, సో ఇక్కడ చూడండి కెపాసిటీ ఎంత, స్టోరేజ్, రిఫ్రెష్ ఇంటర్వెల్ ఏంటి, మనం రిఫ్రెష్ చేసినప్పుడు దాని నుంచి ఏమేమి కాపీ అవుతుంది అన్ని చూపిస్తారు అనమాట. ఆ శాండ్ బాక్స్ నేమ్ ఇచ్చి ఇక్కడ చూడండి. ఓకేనా, సో నేను డెవలపర్ శాండ్ బాక్స్ లో 30 దాకా నేను క్రియేట్ చేయగలను. నేను 0 యూనిజ్ అంటే 30లో నేను ఇంకా ఒక డెవలపర్ శాండ్ బాక్స్ కూడా క్రియేట్ చేయలేదు. అదే మీరు పార్షియల్ కాపీ చూసారనుకోండి, మనకి ఇచ్చిన లిమిట్ ఒకటే, ఆ ఒకటి కూడా వాడేసాను, 1 ఇన్ యూజ్. ఓకే, అవైలబుల్ 0 అంటే పార్షియల్ కాపీ శాండ్ బాక్స్ ఇంకా క్రియేట్ చేయలేను అని అర్థం. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి ఏం క్రియేట్ చేస్తున్నాడు ఇక్కడ, ట్రైనింగ్ అని శాండ్ బాక్స్ నేమ్ అది. శాండ్ బాక్స్ టైప్ వచ్చేసి డెవలపర్ శాండ్ బాక్స్. ఓకే, ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ అని చెప్పేసి మనకి ఒక శాండ్ బాక్స్ క్రియేట్ అయింది. ఓకే, దాని టైప్ ఏంటి, డెవలపర్. ఇక్కడ మనం శాండ్ బాక్స్ టెస్టింగ్ పర్పస్ మీదే కదా యూజ్ చేసేది. మనం టెస్టింగ్ పర్పస్ కోసమే ఒక్కొక్క శాండ్ బాక్స్ సపోజ్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీం ఉంది, సేల్స్ టీం ఉంది, వాళ్ళకి సపరేట్ గా ఒక డెడికేటెడ్ శాండ్ బాక్స్ కావాలి. సర్వీస్ క్లౌడ్ టీం ఉంది, వాళ్ళకి సపరేట్ గా ఒక డెడికేటెడ్ గా శాండ్ బాక్స్ కావాలి. ఓకేనా, బిజినెస్ యూజర్స్ టెస్ట్ చేస్తారు, వాళ్ళకి సపరేట్ గా శాండ్ బాక్స్ కావాలి. ఇట్లా మల్టిపుల్ శాండ్ బాక్స్. ఇది డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ పర్పస్ కోసము మనం వాడతాం. ప్రతి ఒక్క శాండ్ బాక్స్ కి ఒక మనకి ఎలాగైతే సెటప్ కంపెనీ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే అక్కడ ఆర్గ్ ఐడి ఉంటుందో, ప్రతి ఒక్క శాండ్ బాక్స్ ఒక ఐడి ఉంటుంది. చూడండి దీనికి ఒక ఐడి. ఇప్పుడు ఈ పలానా మీరు లాగిన్ అయ్యారు, దానికి ఆర్గ్ ఐడి కావాలంటే ఎట్లా వెళ్ళాలి, కంపెనీ సెటప్ లోకి వెళ్ళి కంపెనీ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే అక్కడ సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్ ఐడి అని ఉంటుంది. ఓకే, క్లియర్? చూడండి ప్రాసెసింగ్ అది మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది. చూడండి కంప్లీట్ అయిపోయింది. క్లియర్? సో ఇది శాండ్ బాక్స్, ప్రతి ఒక్క శాండ్ బాక్స్ నేమ్ ఇవ్వాలి, ఆ శాండ్ బాక్స్ టైప్ ఇక్కడ ఉంటుంది, ఆ శాండ్ బాక్స్ క్రియేట్ చేసామా లేదా, ఆ శాండ్ బాక్స్ యొక్క ఐడి ఏంటి, ఆర్గ్ ఐడి. ఓకేనా, ఎప్పుడు మనం క్రియేట్ చేసాం. ఓకే, క్లియర్? మెయిల్ వస్తుంది క్రియేట్ అయిన తర్వాత. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? వాట్ ఈస్ శాండ్ బాక్స్ టైప్స్ లో ఏమైనా డౌట్ ఉందా? మీరు దీంట్లో కొన్ని వీడియోస్ అండి. ఓకే, శాండ్ బాక్స్ హౌ టు క్రియేట్ ద శాండ్ బాక్స్. దీంట్లో ఏమైనా డౌట్ అడగండి. ఓకే, ఏం డౌట్ లేదా? లేదన్న.
Now let's come back to our actual Salesforce Analytics learning. ఇది నార్గ్ ఎక్కడ సో ఆ రోజు మనం ఏం చేసాము, రెసిపీ అని స్టార్ట్ చేసాము, ఓకేనా. దాన్ని అకౌంట్ ఆబ్జెక్ట్ని సింక్ చేసాము. ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కనెక్షన్స్లో ఆ రోజు మనం ఏం చేసాము, అకౌంట్ ఆబ్జెక్ట్ని సింక్ చేసాము. చెక్ ఆ అకౌంట్ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి. అకౌంట్ ఆబ్జెక్ట్ని ఎప్పుడు సింక్ 31st సింక్ చేసాం. సో దాన్ని యూజ్ చేసుకొని కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ ట్రై చేసాం, కానీ మనం ఇంకా ఇక్కడ నౌ కొత్త రెసిపీ క్రియేట్ చేద్దాం. మళ్ళీ కొత్త రెసిపీ మీద క్లిక్ చేయండి, దాని మీద క్లిక్ ఇచ్చి ఓకేనా. స్లోగా లోడ్ అవుతుంది. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ వన్స్. ఇలా బ్లాంక్ రెసిపీ ఇట్లా వస్తుంది. యాడ్ ఇన్పుట్ డేటా అంటే ఒక రెసిపీకి ఇన్పుట్ డేటా సోర్సెస్ మనం వేరే సిఆర్ఎం వేరే డేటా సెట్ ఆల్రెడీ క్రియేట్ అయిన డేటా సెట్స్ అయినా వాడుకోవచ్చు, లేదా ఎక్స్టర్నల్ కనెక్టెడ్ మనం డిస్కస్ చేసాం కదా ఇన్పుట్ కనెక్టర్ అవుట్పుట్ కనెక్టర్ అని చెప్పి ఇన్పుట్ కనెక్టర్స్ వాడుకోవచ్చు. సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్ మనం వాడుకోవచ్చు. ఓకేనా, సేల్స్ ఫోర్స్ మనం సింక్ చేసినవి. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఆ రోజు అకౌంట్ డేటా తీసుకొని ఇక్కడ చూడండి ఎస్ఎఫ్డిసి లోకల్లో మనం ఏవైతే సింక్ చేసామో అవి ఓకేనా. సో అకౌంట్ ఆబ్జెక్ట్ ఓకేనా. సో ఎప్పుడు క్రియేట్ చేసాము, ఎప్పుడు సింక్ చేసాము, మొత్తం ఇక్కడ అంతా డీటెయిల్స్ 2 days అగో మనము సింక్ చేసాము. సో ఇక్కడ మీరు తెలుసు కదా ఏం ఫీల్డ్స్ కావాలంటే ఆ ఫీల్డ్స్. ఇక్కడ చూడండి కాలమ్స్ తో పాటు ఇక్కడ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంది, అంటే అకౌంట్ కి రిలేటెడ్ అయిన ఆబ్జెక్ట్స్ లిస్ట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, అకౌంట్ నుంచి దేనికి లుకప్ ఉంది. ఓకేనా, మీరు సెటప్ లోకి వెళ్తే అకౌంట్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తే అకౌంట్ లో మనకు కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. క్రియేటెడ్ బై, లాస్ట్ మాడిఫైడ్ బై, ఓనరు గుర్తుందా. అంటే క్రియేటెడ్ బై, లాస్ట్ మాడిఫైడ్ బై దేనికి లుకప్, దేనికి టైప్ ఏంటి, లుకప్ టైప్, దేనికి లుకప్, యూజర్ ఆబ్జెక్ట్ లుకప్. సో ఆ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ డేటా కూడా మనము కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే అకౌంట్ కి యూజర్ ఆబ్జెక్ట్, అకౌంట్ ఆబ్జెక్ట్ కి యూజర్ ఆబ్జెక్ట్ ని రెండు నేను కంబైన్ చేసుకోవచ్చు. ఎట్లా రిలేటెడ్ ఆబ్జెక్ట్ అంటే అకౌంట్ నుంచి ఏ ఆబ్జెక్ట్ రిలేట్ అయిందో అకంటే అకౌంట్ నుంచి రిలేట్ అయ్యే విధంగా ఇప్పుడు మీరు అడగచ్చు, అకౌంట్ కాంటాక్ట్ అకౌంట్ కూడా లుకప్పే కదా, అంటే కాంటాక్ట్ అకౌంట్ కూడా రిలేటెడే కదా. ఈ అకౌంట్ తీసుకున్నప్పుడు రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ లో కాంటాక్ట్ కానీ ఆపర్చునిటీ కానీ కేసెస్ కానీ ఎందుకు కనపడలేదు అని అడగచ్చు. సో ఇప్పుడు ఇక్కడ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ లో నాకు అకౌంట్ కాంటాక్ట్ కేసు ఎందుకు కనపడలేదంటే ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్ కి లుకప్ ఉన్న ఫీల్డ్స్, ఆబ్జెక్ట్ నుంచి లుకప్ అయిన ఫీల్డ్స్. అంటే మీరు ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తే ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తే లెట్ మీ గో టు ద సెటప్ ఓకేనా. ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్తే ఆ ఆబ్జెక్ట్ లో ఏ ఆబ్జెక్ట్స్ కి లుకప్ ఉంది లేదా ఏ ఆబ్జెక్ట్ కి మాస్టర్ డీటెయిల్ ఉందో ఆబ్జెక్ట్ మీద ఓకేనా. గో టు ఆబ్జెక్ట్ మీద ఇప్పుడు ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్కి వెళ్తే మీరు ఇక్కడ సార్టింగ్ చేసుకోవచ్చు డేటా టైప్ మీద మీకు, అంటే ఒకటి ఓకేనా. ఇక్కడ సార్టింగ్ చేసుకున్న తర్వాత అంటే సెట్టింగ్ డిసెండింగ్ ఎల్ సెక్షన్లోకి వెళ్తే మనకి లుకప్ ఉన్నవన్నీ వస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి లుకప్ ఏంటంటే ఉన్నాయి. లుకప్ డిఎన్బి అనే కంపెనీ అనే ఒక ఫీల్డ్, లుకప్ టు డిఎన్బి అనే ఒక ఆబ్జెక్ట్ కి, డిఎన్బి అనేది ఒక ఆబ్జెక్ట్ దానికి లుకప్ అయింది. అలాగే క్రియేటెడ్ బై, లాస్ట్ మాడిఫైడ్ బై ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా లుకప్ టు యూజర్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మీరు రిలేటెడ్ ఏం కనిపిస్తాయంటే ఈ ఆబ్జెక్ట్ మీద ఏ ఆబ్జెక్ట్ లుకప్ ఉందో అవన్నీ రిలేటెడ్ ఆబ్జెక్ట్ సెక్షన్ లో కనిపిస్తాయి. క్లియర్, చూడండి డిఎన్బి కావచ్చు, లాస్ట్ మాడిఫైడ్, క్రియేటెడ్ బై కావచ్చు. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఓనర్ అని టైప్ చేయండి, ఓనర్. సో ఓనర్ కూడా లుకప్ టు యూజర్ ఓకేనా. సో అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం ఏ ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్ నుంచి లుకప్ ఉన్న ఆబ్జెక్ట్స్ లిస్ట్ మొత్తము మనకి రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ లో కనిపిస్తాయి. క్లియర్ ఓకేనా. సో దీన్ని ఎలా వాడతామో అది కూడా చెప్తాను ఓకేనా. సో సపోజ్ నాకు ఏ అకౌంట్ ఏ యూజర్ క్రియేట్ చేశారు, లేకపోతే ఏ అకౌంట్ కి ఎవరు ఓనరు ఓకేనా, ఆ డేటా కూడా కావాలంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే అకౌంట్ యొక్క ఐడి సెలెక్ట్ ఇప్పుడు అకౌంట్ యొక్క ఈ ఫీల్డ్స్ తో పాటు నేను ఇక్కడ చూడండి ఓనర్, ఈ ఓనర్ ఉంది కదా, ఓనర్ అనేది అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఒక ఫీల్డ్. దట్ ఫీల్డ్ ఇస్ దేని ద్వారా లుకప్ అయింది, ఓకే, యూజర్ ఆబ్జెక్ట్ కి లుకప్ అయింది. ఓకేనా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఓకేనా. యూజర్ ఆబ్జెక్ట్ కి లుకప్ అయింది. సో ఏ విధంగా లుకప్ అయింది, త్రూ ఓనర్ ఐడి ఓకేనా. అంటే ఓనర్ ఐడి అంటే బ్యాక్ ఎండ్ అయింది సేల్స్ ఫోర్స్ యూజర్ ఐడి. సో దాన్ని దీంతో మీరు కంబైన్ చేసుకోవచ్చు. ఏమవుతుంది దాన్ని కూడా సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి అకౌంట్ దాని కింద ఏముంది, యూజర్ ఉంది ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ రెండు జాయిన్ అయినాయి. ఎట్లా జాయిన్ అయినాయి,
అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది, యూజర్ ఉంది. ఇక్కడ బేసిక్ దీన్ని ఒక నోడ్ అంటాం అనమాట. ఈ నోడ్ యొక్క టైప్ ఏంటి? జాయిన్ నోడ్. ఓకే, ఇక్కడ చూడండి దీనికి డిఫరెంట్ కలర్ వచ్చింది. ఈ రెండు ఇన్పుట్స్, ఈ రెండు ఎలా జాయిన్ అయ్యాయి? త్రూ లుక్అప్ జాయిన్ అయినాయి. ఓకే, ఇది లుక్అప్ నోడ్ అనమాట. అంటే యాక్చువల్గా జాయిన్ నోడ్ ఇది. సో జాయిన్స్ లో మనకు చాలా టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ టైప్స్ అనేది నిదానంగా చెప్తాను. ఓకేనా? సో మీరు ప్రస్తుతానికి మీ నోట్ ప్యాడ్ లో కావచ్చు, పెన్ అండ్ పేపర్ లో కావచ్చు, ఏం నోట్ డౌన్ చేసుకోవాలి? ఓకేనా? దెర్ ఆర్ మల్టిపుల్ జాయిన్ టైప్స్, అని నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా? ఏంటంటివి? నేనేం చేశాను, నేను ఇప్పుడు చూడండి దీన్ని నేను 2 ఆబ్జెక్ట్స్ తీసుకొని ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అని చెప్పి చేయొచ్చు. ఓకేనా? ఆటోమేటిక్ ఇన్పుట్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకొని అక్కడ జాయిన్ లోనే నేను రిలేటెడ్ ఆబ్జెక్ట్ జాయిన్ చేయడం వల్ల నేను ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి ఆటోమేటిక్ గా జాయిన్ అని క్లిక్ చేయకుండా ఆటోమేటిక్ గా అక్కడే జాయిన్ చేశాను కాబట్టి జాయిన్ ఆటోమేటిక్ వచ్చింది. సో ఈ జాయిన్ లో మనకి రకాలు ఉంటాయి. ఓకేనా? ఏమేమి రకాలు ఉంటాయి? జాయిన్ టైప్ అంటే జాయిన్ అనేది ఒక నోడు. టేక్ యువర్ పెన్ అండ్ పేపర్. జాయిన్ అనేది ఒక నోడు, దాంట్లో మల్టిపుల్ జాయిన్ టైప్స్ ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇంటర్వ్యూస్ లో చాలా బేసిక్ గా ఐన్షాలిటిక్స్ లో మనకి ఏమడుగుతారు అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ జాయిన్ టైప్స్, వాటి మధ్య డిఫరెన్సెస్ చెప్పండి అని అడుగుతారు. ఓకేనా? ఇంకా స్పెసిఫిక్ గా లుక్అప్ జాయిన్ టైప్ కి లెఫ్ట్ జాయిన్ కి డిఫరెన్స్ ఏంటని అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను చాలా అటెండ్ అయినాను కాబట్టి ఇది కామన్ గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, క్లియర్? సో మీరు వాట్ ఈస్ జాయిన్ అంటే 2 ఇన్పుట్ సోర్స్ డేటాని, 2 ఇన్పుట్స్ ని మనము కంబైన్ చేయడం అంటే ఇప్పుడు సపోజ్ 2 ఎక్సెల్ షీట్లు ఉన్నాయి. మీకు ఎక్సెల్ షీట్ లో వీలుకప్ నేర్చుకోమని చెప్పానా? ఆల్రెడీ వీలుకప్ నేర్చుకోమని చెప్పాను, గుర్తుందా? చేస్తారు ఎవరైనా? వీలుకప్ అంటే ఏంటో బేసిక్, వెరీ బేసిక్ థింగ్ వచ్చేసి మీరు ఫస్ట్ ఇన్ కేస్ ఎక్సెల్ షీట్ లో వీలుకప్ చేసావా? దట్స్ వెరీ నైస్. సో ఫార్ములాస్ తో పాటు నేను ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద అసలు ఐన్షాలిటిక్స్ స్టార్ట్ చేయకంటే ముందే మీకు ఐన్షాలిటిక్స్ కాదు, సేల్స్ ఫోర్స్ స్టార్ట్ చేయకంటే ముందే ఎక్సెల్ షీట్, ఎంఎస్ వర్డ్ ఇవన్నీ నేర్చుకోమని చెప్పాను. దాంట్లో ఎక్సెల్ షీట్ లో మనం ఫార్ములాస్ నేర్చుకోమని చెప్పి ఎంఫసైజ్ చేసాము. దాంతో పాటు వీలుకప్ నేర్చుకోమని కూడా చెప్పాము. ఓకే, ఇన్ కేస్ మీరు మర్చిపోయినా చేయకపోయినా మళ్ళీ ఈరోజు వీలుకప్ ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నేను రేపటి క్లాస్లో నేను ఎక్సెల్ షీట్లు తీసుకొని వీలుకప్ యొక్క పర్పస్ ఏంటి, దాన్ని ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? సో ఎందుకు చెప్తున్నానంటే సిమిలర్ టు వీలుకప్ మనకి ఇక్కడ లుక్అప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? మీరు ప్రస్తుతానికి పెన్ అండ్ పేపర్లో ఏం రాసుకోవాలి? దెర్ ఆర్ మల్టిపుల్ జాయిన్ టైప్స్. ఓకేనా అని రాసుకోండి. ఫస్ట్ పాయింట్, దెర్ ఆర్ మల్టిపుల్ జాయిన్. ఏంటంటే టైప్స్? లుక్అప్ జాయిన్ టైపు రాసుకోండి. ఓకేనా? లెఫ్ట్ అంటే పెన్ అండ్ పేపర్ తీసుకొని లిటరల్ గా రాయాలి మీరు. ఓకేనా? సో లుక్అప్ అంటే ఉంది కదా అని మర్చిపోకండి. మనం పెన్ అండ్ పేపర్ తీసుకుంటే కొంచెం మైండ్ లోకి వెళ్తుంది అని ఒక హోప్ అంతే. ఓకే, సో ఎందుకంటే ఒకసారి మనం ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు అక్కడ ఉంది కదా అని అనుకుంటే మళ్ళీ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి మర్చిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. సో నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఓకేనా? కాబట్టి నేను ఎప్పుడైనా కొంచెం స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాలంటే పెన్ అండ్ పేపర్ తీసుకొని ఆ పేపర్ నెంబర్ చూస్తుంటాను అనమాట. సో ఐ సజెస్ట్ ద సేమ్. సో లుక్అప్ టైపు మీరు జస్ట్ ప్రస్తుతానికి ఫెమిలరైజ్ విత్ ద వర్డ్స్ అంతే. ఓకేనా? సో లుక్అప్ టైపు లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్. మీకు వెన్ డయాగ్రామ్స్ గుర్తున్నాయి కదా? వెన్ డయాగ్రామ్స్ మనకి మ్యాథమెటిక్స్ లో వచ్చింటాయి. వెన్ డయాగ్రామ్స్. సో వెన్ డయాగ్రామ్స్ ఏంటంటే 2 సర్కిల్స్ గీస్తాము. సో దాంట్లో ఉన్న హైలైట్ ని బట్టి దేంట్లో చెప్తాను. ఓకేనా? సో ప్రస్తుతానికి ఈ 5 టైప్స్ రాసుకోండి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ అకౌంట్ యూజరు, ఓకేనా, మనం జాయిన్ టైప్ ఏం తీసుకున్నాము? లుక్అప్ తీసుకున్నాము. ఓకే, అంటే ఏదైనా తీసుకోవచ్చు. సో బట్ లుక్అప్ తీసుకుంటే ఏమవుతుంది? ఈ రెండింటికి మధ్య, అకౌంట్ కి యూజర్ కి మధ్య. లెఫ్ట్ జాయిన్ తీసుకుంటే ఏమవుతుంది, అంటే ఏది తీసుకుంటే ఏమవుతుంది అనేది మనం ఫస్ట్ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, లాస్ట్ క్లాస్ లో మీరు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు జాయిన్కి వచ్చేసారు. సో ఐ విల్ గో బ్యాక్. ఓకేనా? ఐ విల్ గో టు దాట్. ఓకేనా? సో ఈ లుక్అప్ జాయిన్ టైప్ లో ఏమవుతుంది? సో లుక్అప్ జాయిన్ టైప్ నేను సెలెక్ట్ చేసుకుంటే దాని కింద ఏముందంటే నేను ఏమేమి ఇన్పుట్స్ తీసుకున్నానో అంటే అకౌంట్ అది ఆటోమేటిక్ అంటే అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అకౌంట్ ఆబ్జెక్ట్, యూజర్ ఆబ్జెక్ట్. సో అకౌంట్ ఇస్ మనం బేస్ ఆబ్జెక్ట్ అనుకుంటే యూజర్ ఆబ్జెక్ట్ లుక్అప్ ఆబ్జెక్ట్. ఓకేనా? అకౌంట్ లో నేను ఏం చేశాను, అకౌంట్ లో ఓనర్ ఐడి అంటే ఇఫ్ యూ గో టు ద అకౌంట్ దిస్ ఇస్ ద ఓనర్ ఐడి. అవునా కదా? అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఓనర్ ఐడి ఫీల్డ్. యూజర్ ఆబ్జెక్ట్ లో మీరు యూజర్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తే అంటే మళ్ళీ ఇఫ్ ఐ గో టు ద యూజర్ ఆబ్జెక్ట్, ఓకేనా, అంటే ఐడి అనే ఫీల్డ్ ఇప్పుడు సపోజ్ ఐడి అనేది ఇక్కడ ఆటోమేటిక్ కనపడుతుంది, బ్యాక్ ఎండ్ లో అయితే ఉంటుంది. ఓకేనా? సో సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్ అంటే ఐడి ఉంటుంది. ఓకేనా? అలాగే యూజర్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తే ఐడి అనేది కూడా మనం యూజర్ ఇంటర్ఫేస్ లో యూఐ లో కనపడదు కానీ ఐడిలో బ్యాక్ ఎండ్ ఉంటుంది. అంటే అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఈ ఓనర్ ఐడి ఫీల్డ్, ఓకేనా, ఓనర్ ఐడి ఫీల్డ్ ఐఎమ్ ట్రైయింగ్ టు లుక్అప్ విత్ ఈ ఓనర్ ఐడి ఫీల్డ్ ని యూజర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఐడి ఫీల్డ్ తో నేను కంబైన్ చేస్తున్నా. అంటే ఈక్వల్ చూడండి, అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఓనర్ ఐడి తీసుకొచ్చి యూజర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఐడితో ఈక్వల్ చేస్తున్నా. అంటే
నేను ఈ 2 నోడ్స్ ఉన్నాయి కదా, 2 ఇన్పుట్ నోడ్స్ ఏంటి, అకౌంట్ యూజర్ ఇన్పుట్ నోడ్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని నేను అకౌంట్ నుంచి వచ్చిన ఓనర్ ఐడి ఫీల్డ్ ని యూజర్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన ఐడి ఫీల్డ్ తో నేను ఏం చేస్తున్నాను, లుక్అప్ చేస్తున్నాను అని దాని అర్థం. జాయిన్ కీస్, ఓకేనా. జాయిన్ కీస్ అంటే ది అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఓనర్ ఐడి అనే కీని యూజర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఐడి అనే కీతో నేను జాయిన్ చేస్తున్నాను. ఆర్ యూ క్లియర్ సో ఫార్? ఆర్ యూ విత్ మీ సో ఫార్? అకౌంట్ లో ఉన్న ఓనర్ ఐడి, ఎందుకంటే అకౌంట్ లో ఆబ్జెక్ట్ లో ఓనర్ ఐడి అనేది జస్ట్ ఏపీఐ నేమ్ ఆఫ్ ద ఫీల్డ్, ఓకేనా. ఇక్కడ ఓనర్ ఐడి అనేది రెండింటికి మధ్య జస్ట్ ఏపీఐ నేమ్. మీరు అకౌంట్ ఆబ్జెక్ట్ లో డేటా క్వరీ చేసేటప్పుడు ఎస్ఓక్యూఎల్ క్వరీ రాస్తారు కదా, సెలెక్ట్ ఐడి ఫ్రమ్ నేమ్ అని రాసినప్పుడు సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా ఓనర్ ఐడి అని రాస్తేనే ఈ అకౌంట్ పలానా అకౌంట్ ఓనర్ యొక్క ఐడి, యూజర్ యొక్క ఐడి వస్తుంది అనమాట. మీకు అంత డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ డెవలపర్ కన్సోల్లోకి వెళ్ళి క్వైరీ రాయండి, ఓకేనా. క్వైరీ రాస్తే నేను సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా ఓనర్ ఐడి అని ఇస్తే నాకేమొస్తుంది, యూజర్ యొక్క ఐడి వస్తుంది. అంటే ఆ పలానా అకౌంట్ రికార్డు ఏ యూజర్ తో సెలెక్ట్, మీరు అబ్జర్వ్ ఏం చెప్తున్నానంటే సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా ఓనర్ ఐడి అని ఇచ్చారు ఫ్రమ్ అకౌంట్ ఆబ్జెక్ట్ ఏపీ నేమ్ ఇస్తుంది. దీని అర్థం ఏంటంటే మనకు సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఉన్న అన్ని అకౌంట్స్ యొక్క ఐడీస్ 001 స్టార్ట్ అవుతాయి, వాటి యొక్క నేమ్. ఇక్కడ చూడండి ఓనర్ ఐడి, ఓకేనా. ఈ ఓనర్ ఐడి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏదో ఒక ఇక్కడ ఓపెన్ చేసి, అంటే ఇక్కడ దీన్ని తీసేసి స్లాష్ తర్వాత తీసి ఐడి పెడితే ఇట్ విల్ టేక్ మీ టు ద యూజర్ ఆబ్జెక్ట్ తీసుకెళ్తుంది మీరు, ఓకేనా. అంటే ఇక్కడ బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే దిస్ అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఓనర్ ఐడి ఫీల్డ్ ఈజ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ద యూజర్ ఆబ్జెక్ట్. మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఈస్ ద యూజర్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో 0052V అనేది 0 అనేది యాక్చువల్లీ రిలేటెడ్ యూజర్ ఆబ్జెక్ట్, ఓకేనా. కాబట్టి నేను ఎందుకు యూజర్ ఆబ్జెక్ట్ అంటున్నాను, సో ఓనర్ అకౌంట్ యూజర్ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ త్రూ ఏపీఐ నేమ్ కాల్డ్ ఓనర్ ఐడి. నేను సెలెక్ట్ ఐడి కామా ఓనర్ ఐడి అని క్లిక్ చేసి ఓనర్ ఐడి డేటా ఏమొస్తుంది, యూజర్ ఐడి వస్తుంది. అంటే ఈ పలానా అకౌంట్, ఈ అకౌంట్ యొక్క ఓనర్, మీరు అకౌంట్ ఓపెన్ చేశారంటే ఇక్కడ ఓపెన్ ఆప్షన్ ఇక్కడ ఏదైనా డైరెక్ట్ ఓపెన్ ఆప్షన్, ఓకే. ఇక్కడ ఇక్కడ సేవ్ ఇన్సర్ట్ ఓపెన్ అని ఉండాల్సిందే, సరే. ఇక్కడ దీన్ని కాపీ చేసుకొని ఓపెన్ చేశారంటే లుక్అప్ టు యూజర్. సో ఆర్ యూ క్లియర్ విత్ దిస్ పాయింట్, ఓకేనా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫీల్డ్ మీద బేస్ చేసుకుని, అకౌంట్ లో ఉన్న ఈ ఓనర్ ఐడి ఫీల్డ్ మీద బేస్ చేసుకొని, ఇప్పుడు సపోజ్ చూడండి అకౌంట్ ఓనర్, దీని మీద ఇట్ ఈస్ యాక్చువల్లీ లుక్అప్ టు యూజర్. అంటే దీని మీద క్లిక్ చేస్తే ఐఎమ్ టేకింగ్ టు ద యూజర్ ఆబ్జెక్ట్, అంటే దిస్ ఇస్ ద ఐడి, ఓకేనా. సో ఓనర్ ఐడి అంటే దీంట్లో ఉన్న ఓనర్ ఐడిని, అంటే అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఓనర్ ఐడి ఫీల్డ్ ని యూజర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఐడితో కంబైన్ చేస్తున్నాము. ఎందుకు కంబైన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఓనర్ ఐడి ఓన్లీ ఐడి మాత్రమే ఉంటుంది. యూజర్ ఆబ్జెక్ట్ లో ఐడి పలానా ఐడికి ఏముంటుంది, ఆ యూజర్ యొక్క నేమ్ ఉంటుంది, ఆ యూజర్ యొక్క ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ అవన్నీ దీంట్లో ఉంటాయి, ఓకేనా. సో నాకు అకౌంట్ యొక్క పలానా అకౌంట్ నాకు ఇక్కడ దీంతో కంబైన్ చేయకపోతే ఐడి మాత్రమే వస్తుంది, ఓనర్ ఐడి మాత్రమే వస్తుంది. ఆ ఓనర్ యొక్క నేమ్ కూడా కావాలంటే ఆ ఓనర్ ఈ అకౌంట్ నుంచి ఆ ఐడిని తీసుకొచ్చి యూజర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఐడితో నేను కంబైన్ చేస్తే ఆ రెండిట్లో ఎక్కడైతే ఈ ఓనర్ ఐడి యూజర్ లో ఉన్న ఐడి మ్యాచ్ అయిన దానికి మనకి లుక్అప్ జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ మీకు లుక్అప్ అనే డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే కర్సర్ పెడితే ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటాం లెఫ్ట్ టేబుల్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అకౌంట్ వచ్చేసి లెఫ్ట్ టేబుల్, రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ టేబుల్ అంటాం, క్లియర్. సో లెఫ్ట్ టేబుల్ లో ఓనర్ ఐడి అంటే ఈ రెండింటికి మధ్య కామన్ ఫీల్డ్ ఏముందో అది తీసుకోవాలి, క్లియర్. అరే గట్టి. సో రెండింటికి యూజర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఐడి, ఓకేనా, అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఏ ఫీల్డ్ తో మ్యాచ్ అవుతుంది, ఓనర్ ఐడితో మ్యాచ్ అవుతుంది. అంటే ఒక అకౌంట్ ఆబ్జెక్ట్ లో మనకి 50 రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం, 50 అకౌంట్స్ 100 రికార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క అకౌంట్ రికార్డ్కి ఒక్కొక్క యూజర్ ఓనర్ ఉండొచ్చు. బేసిక్ గా దే ఆర్ రిలేటెడ్, అంటే బేసిక్ గా ప్రతి ఒక్క అకౌంట్ కూడా ఒక యూజర్ కు ఓనర్ ఉంటాడు, అవునా కదా. సో ఆ ఓనర్ యొక్క ఐడి ఈజ్ నథింగ్ బట్ ది ఓనర్ ఐడినే కదా, అంటే యూజర్ ఐడినే కదా. ఓనర్ యొక్క ఐడి ఈజ్ నథింగ్ బట్ యూజర్ ఐడినే కదా. డూ యు అగ్రీ విత్ మీ? అర్థమవుతుందా వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే? హలో గైస్, ప్లీజ్ రెస్పాండ్. అంటే ఇక్కడ ఎంతగా ఎందుకు ఎంప్లాయ్ చేస్తుంటే మనము రాను ఈ లెఫ్ట్ జాయిన్ ఏ జాయిన్ లో కావచ్చు 2 నోట్స్ తీసుకున్నప్పుడు ఆ రెండుకి కామన్ గా ఉన్న ఫీల్డ్స్ మీద మనము కంబైన్ చేస్తాం అనమాట. దట్ యూ షుడ్ రిమెంబర్, క్లియర్.
ఇప్పుడు నేను అకౌంట్ యొక్క ఐడిని తీసుకెళ్లి యూజర్ యొక్క ఐడితో నేను కంబైన్ చేయలేను, ఎందుకంటే అకౌంట్ యొక్క ఐడీస్ వచ్చేసి 001తో స్టార్ట్ అవుతాయి. ఓకేనా దీన్ని తీసుకెళ్లి దీంతో కంబైన్ చేస్తే ఇవి ఎప్పటికీ ఈక్వల్ అవ్వవు. అంటే 001Gతో ఉన్నవి విల్ నాట్ బి ఈక్వల్ టు ది. ఓకేనా యూజర్ ఆబ్జెక్ట్ లో ఉన్న యూజర్ ఆబ్జెక్ట్ లోకి సెలెక్ట్ ఐడి కమ యూజర్ సెలెక్ట్ ఐడి ఫ్రమ్ యూజర్ అని కొడితే యూజర్ ఆబ్జెక్ట్ అకౌంట్ ఐడీస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఐ ట్రై టు కంబైన్ అకౌంట్ లో ఉన్న ఐడిని తీసుకొచ్చి ఓకే అకౌంట్ ఐడిని తీసుకొచ్చి యూజర్ లో ఐడి తీసుకుంటే ఈ రెండింటికి కామన్ గా ఏం డేటా ఉండదు. ఓకేనా అర్థమవుతుందా? కంబైన్ అయిన డేటా ఏం మనకి రాదు. అంటే మీకు డేటా లేదంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రివ్యూలో డేటా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. అంటే కంబైన్ గా ఈ రెండింటిని కంబైన్ అయిన డేటా అయితే ఏం ఉండదు అనమాట. ఓకేనా అంటే అకౌంట్ లో ఉన్న ఐడి విల్ నాట్ బి ఈక్వల్ టు యూజర్ లో ఉన్న ఐడి. అకౌంట్ లో ఉన్న ఓనర్ ఐడితో అయితే యూజర్ లో ఉన్న ఐడితో మ్యాచ్ అవుతాయి, ఎందుకంటే బోత్ ఆర్ రిలేటెడ్ త్రూ కామన్ ఫీల్డ్ కాల్డ్ ఓనర్ ఐడితో దీంట్లో ఓనర్ ఐడి దాంట్లో యూజర్ ఐడితో మ్యాప్ అవుతాయి. సో ఈ పాయింట్ అర్థమైందా? వై ఐఎమ్ టేకింగ్ ద ఓనర్ ఐడి విత్ ద యూజర్ ఐడి? ఆర్ యు క్లియర్? నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ అంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఒక కంబైన్డ్ ఫీల్డే కాదు. ఇప్పుడు సపోజ్ ఓనర్ ఐడి అని తీసుకున్నాము, రెండింటికి కామన్ గా ఓనర్ ఐడి విత్ యూజర్ ఐడితో మ్యాప్ అయింది. నేను మల్టిపుల్ ఐడీస్ తో మ్యాచ్ చేయొచ్చు. ఐ కెన్ మ్యాచ్ ఇట్ విత్ మల్టిపుల్ ఐడీస్. అంటే బేసిక్ గా ఏంటి, రెండింటికి కామన్ డేటా ఉండాలి. దట్ ఇస్ ద ఓన్లీ ఎక్స్పెక్టేషన్, రెండింటికి కామన్ డేటా ఉండాలి. ఓకేనా ఇప్పుడు మీరు ఒక ఐడితో జాయిన్ చేశారని చెప్పేసి అక్కడికి మల్టిపుల్ ఐడీస్ తో కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనం ఒక ఐడితో జాయిన్ చేస్తాం, ఎందుకంటే ఈ ఐడీస్ యూనిక్ గా ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ మ్యాచ్ ఇట్ విత్ సింగిల్ ఐడి. కొన్ని సినారియోస్ లో వేరే సినారియోస్ లో ఒక ఐడి కాకుండా మల్టిపుల్ ఐడీస్ తో మనము మ్యాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏపీ నేమ్ ఆఫ్ ద ప్రిఫిక్స్ ఫర్ రైట్ కాలమ్స్. అంటే ఇది లెఫ్ట్ టేబుల్ ఇది రైట్ టేబుల్ అనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది, అలా ఏం చేసుకోవచ్చు. ఓకేనా సో ఏపీ నేమ్ ఆఫ్ ద రైట్ ప్రిఫిక్స్ ఫర్ ద రైట్ కాలమ్స్ అంటే ఏంది, రైట్స్ టేబుల్ లెక్క. అంటే ఇప్పుడు సపోజ్ యూజర్ ఆబ్జెక్ట్ కి బేసిక్ ఓనర్ నుంచి వచ్చిన ఐడీస్ ఓనర్ ఐడిని యూజర్ ఐడితో మనం కంబైన్ చేస్తున్నాము. ఈ ఏపీ నేమ్ ప్రిఫిక్స్ యూజర్ నుంచి వచ్చిన యూజర్ నేము, యూజర్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అకౌంట్ నుంచి ఏమేమి ఫిల్స్ తీసుకొస్తున్నాయి. ఇప్పుడు నేను చూడండి, ఓకేనా ఇక్కడ డిస్కార్డ్ చేంజెస్ క్లిక్ చేస్తున్నాను, అకౌంట్ నుంచి ఈ కాలమ్స్ తీసుకొస్తున్నాను. ఓకేనా ఇక్కడ అకౌంట్ సెలెక్ట్ చేశాను. అదే మీరు ఇక్కడ యూజర్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ ఇచ్చారంటే ఆ యూజర్ ఆబ్జెక్ట్ నుంచి ఏమేమి ఫీల్స్ తీసుకొస్తున్నారో అవన్నీ ఉంటాయి అనమాట. సో ఈ రెండు కంబైన్ చేసిన తర్వాత ఈ యూజర్ నుంచి వచ్చిన ఫీల్డ్స్ అన్నిటికీ ముందుగా ఏపీ నేమ్కి నేను యూజర్ అని చెప్పేసి ప్రిఫిక్స్ ఇస్తాను అనమాట. యూజర్ అని చెప్పేసి అంటే రైట్ సైడ్ ఉన్న ఇప్పుడు సపోజ్ ఇది లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ టేబుల్ గా కన్సిడర్ చేసుకోలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చున్న దిస్ విల్ గో యాజ్ ద లెఫ్ట్ టేబుల్, దిస్ విల్ గో యాజ్ ద రైట్ టేబుల్. సో ఇక్కడ రైట్ టేబుల్ కి ఉన్న ఇప్పుడు రైట్ టేబుల్ అంటే యూజర్ ఆబ్జెక్ట్ నుంచి నేను ఏమైనా నేర్చుకుంటున్నాను సంథింగ్, ఇక్కడ ఇందాక క్లిక్ ఇచ్చాను కదా, ఆ ఫీల్డ్స్ అన్నిటికి యూజర్ అనేది ప్రిఫిక్స్ యాడ్ అవుతుంది. ఓకేనా అది ఎందుకు యాడ్ అంటే అంటే ఇక్కడ మనము యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి జస్ట్ ఇది ఒక యూజర్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో యూఎస్ఆర్ అని ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా సో ఇక్కడ ఈ యూజర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఫీల్డ్ కి ముందర యూఎస్ఆర్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా సో లుక్అప్ మల్టిపుల్ వేస్ అంటే ఏంటి దాని తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఈ లుక్అప్ టైప్ అంటే మీరు అబ్జర్వ్ చేయాలంటే అకౌంట్ నుంచి వచ్చిన అన్ని రోస్ మీరు ఇప్పుడు సపోజ్ అకౌంట్ లో ఉన్న మనము ఫిల్టర్ సింకప్ చేసేటప్పుడు ఇండస్ట్రీ కోర్స్ బ్యాంకింగ్ అని మీద పెట్టాం కదా, బ్యాంకింగ్ ఉన్న ఇండస్ట్రీ ఉన్న అన్ని రికార్డ్స్ నాకు ఇక్కడ వస్తాయి. దాంట్లో ఉన్న రోస్ ఇక్కడ చూడండి, ఇంక్లూడ్ ఆల్ రోస్ ఫ్రమ్ ద రెసిపీ డేటా సెట్ అండ్ ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద యూజర్. అంటే ఇక్కడ ఓనర్ ఐడి, ఇక్కడ అకౌంట్ యొక్క ఓనర్ ఐడి ఉంటుంది కదా, ఓనర్ ఐడి ఇది అకౌంట్ నుంచి వస్తుంది అనమాట. ఓకేనా సో ఓనర్ ఐడి, ఈ అకౌంట్ నుంచి వచ్చిన ఓనర్ ఐడి చూడండి. ఓకేనా సో ఈ ఓనర్ ఐడి దీంట్లో యూజర్ ఆబ్జెక్ట్ లో ఉన్న యూజర్ ఐడితో ఎక్కడైతే మ్యాప్ అవుతుందో దానికి వెళ్ళి మ్యాప్ అవుతుంది. ఓకే దానికి వెళ్ళి మ్యాప్ అవుతుంది. ఒకవేళ దీనికి మ్యాపింగ్ లేదనుకో ఈ రో అయితే అట్లే ఉంటుంది. దీనికి ఏం యూజర్ ఆబ్జెక్ట్ సపోజ్ ప్రతిదానికి లుక్అప్ కాబట్టి ఖచ్చితంగా మ్యాపింగ్ ఉంటుంది. ఓకేనా సపోజ్ మనం సిఎస్వి ఫైల్ ద్వారా ఏదైనా డేటా సెట్ తీసుకొచ్చి, ఓకేనా సో ఆ డేటా సెట్ లో సమ్ ఓనర్ ఐడి సమ్ 1 2 3 4 ఇచ్చామనుకో, దానికి మ్యాపింగ్ ఏబిసిడి 1 2 3 4 కి కరెస్పాండింగ్ యూజర్ ఐడి, ఆ ఏబిసిడి 1 2 3 4 తో యూజర్ ఐడి ఉండదు. అలాంటప్పుడు ఈ రిజల్టింగ్ టేబుల్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను అప్లై కొట్టానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అప్లై చేశానంటే ఈ రెండు జాయిన్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ అనమాట. అంటే రెండు జాయిన్ అయిన తర్వాత, ఓకేనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఉన్నాయి కదా, ఈ స్ట్రీట్, సిటీ, స్టేట్, ఓకేనా డివిజన్, ఇవన్నీ యూజర్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చినాయి. అంటే మ్యాప్ అయిన యూజర్ అంటే యూజర్ అకౌంట్ యొక్క ఓనర్ నుంచి
అకౌంట్ యొక్క ఓనర్ నుంచి యూజర్ యొక్క ఐడికి మ్యాప్ అయిన తర్వాత అతని యొక్క యూజర్ నేము, లాస్ట్ నేము, ఫస్ట్ నేమ్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క యూజర్ డీటెయిల్స్ ఇవి. ఓకేనా, క్లియర్? సో ఈ లుకప్లో ఏంటంటే అకౌంట్ ఆబ్జెక్ట్లో అన్ని రికార్డ్స్ నాకు రిజల్టింగ్ టేబుల్ ఇది అంటే జాయిన్ తర్వాత దీనికి ఇస్తే ప్రివ్యూలో రిజల్టింగ్ టేబుల్ అకౌంట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన అన్ని రికార్డ్స్ నాకు వస్తాయి. సో యూజర్ అంటే యూజర్ డేటా ఏమేమి వస్తాయంటే అకౌంట్ నుంచి మ్యాపింగ్ అయిన యూజర్ ఆబ్జెక్ట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఎంఎస్ పెయింట్ తీసుకుంటాను. ఓకేనా, లేకపోతే ఎక్సెల్ షీట్ తీసుకుందాం అనుకుంది. ఓకేనా, లేకపోతే లెట్ మీ టేక్ ఎక్సెల్ షీట్. సపోజ్ మీరు ఇక్కడ అకౌంట్ ఐడి ఉంది, అకౌంట్ నేమ్ ఉంది, అలాగే ఓనర్ ఐడి, ఇంకేం మిగతా ఏం తీసుకోవట్లేదు. ఓకేనా, ఓనర్ ఐడి తీసుకున్నాము. ఇది ఒక టేబుల్, ఇంకొక టేబుల్ తీసుకున్నాం. ఏంటి? ఐడి, నేము, యూజర్ నేము, ఈమెయిల్, సంథింగ్. ఓకేనా, అలాగే యూజర్ యొక్క అడ్రస్ ఉంటే అది, లేకపోతే యూజర్ యొక్క ప్రొఫైల్, ఇలా ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు మీరు అబ్జర్వ్ చేస్తే లెట్ మీ గో టు ఒక టేబుల్, అంటే మీకు విజువలైజేషన్ కోసం ఇంత చెప్తున్నాను అనమాట. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఓనర్ ఐడి కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 001 స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 01 ACC1 అనేది అకౌంట్ ఐడి అనుకుందాం. ఇది అకౌంట్ ఐడి. ఓకేనా, సో యూజర్ ఐడి అనుకో, యూజర్ దీనికి వచ్చేసి యూజర్ 1 అని తీసుకుందాం. ఓకేనా, యూజర్ 1. ఓకే, అలాగే 01 ACC2 ఉంది. ఇది ఒక అకౌంట్ ఐడి, అంటే రియల్ టైంలో ఎలా ఉంటుందని కాదు. దీనికి వచ్చేసి ఇన్ఫీ. ఓకేనా, IBM. ఓకేనా, దీనికి యూజర్ 2కి లింక్ అయ్యాడు. ఓకేనా, సో ఇలా మనకి టేబుల్ ఉంది. యూజర్ ఆబ్జెక్ట్లో ఎట్లా ఉందంటే ఓకేనా, యూజర్ ఆబ్జెక్ట్లో యూజర్ 1, యూజర్ ఆబ్జెక్ట్లో చాలా ఉంటారు, చాలా మంది యూజర్స్ ఉంటారు. యూజర్ 2, యూజర్ 3. ఓకే, ఇలా యూజర్ 3, అలాగే యూజర్ 4, చాలా మంది యూజర్స్ ఉండొచ్చు. బట్ వాళ్ళందరూ అకౌంట్ యొక్క ఓనర్స్ అయి ఉండాలని ఏం లేదు. ఓకేనా, 2 అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయి. అకౌంట్ రికార్డ్స్కి నేను ఏం చేశానంటే ఒక అకౌంట్ ఓనర్ వచ్చేసి యూజర్ 1, ఒక అకౌంట్ ఓనర్ వచ్చేసి యూజర్ 2. ఇప్పుడు వచ్చేసి మహేష్. ఓకేనా, సంథింగ్ ఏదో డేటా ఉంది అనుకో, మహేష్ సంథింగ్ ఏదో ర్యాండమ్ డేటా ఉంది. ఓకేనా, అతనికి ఈమెయిల్, యూజర్ నేమ్ అన్ని ఇలా ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, నరేష్. ఓకేనా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇంకోటి ఉంది, 01 ACC2 ఉంది. ఓకేనా, ACC3 ఉంది. ఓకేనా, జోబ్. ఓకే, సో యూజర్ 99 ఉంది. సో ఈ ఓనర్ ఐడి అంటే దీంతో ఈ ఐడితో మనకి ఇక్కడ లేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా లేదు. ఓకేనా, యూజర్ 99 లేదు. అక్కడ ఏం చెప్తున్నానంటే మనం జాయిన్ చేసిన తర్వాత రిజల్టింగ్ టేబుల్ ఎలా ఉంటుందంటే ఓకేనా, అకౌంట్ నుంచి అంత డేటా, ఈ డేటా అంతా రిజల్టింగ్ జాయిన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఈ డేటా అంతా ఇట్లా వస్తుంది. ఓకేనా, ఈ డేటా అంతా ఇట్లా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బుక్ 2లోంచి యూజర్ 1కి ఏదైతే మ్యాప్ అయిందో ఈ యూజర్ 1 ఈ డేటా ఉంది కదా. సపోజ్ ప్రొఫైల్ వచ్చేసి మార్కెటింగ్ మేనేజర్ ఇలా ఉంది అనుకుందాం. ఓకేనా, సో ఇలా ఉంది. అలాగే సేల్స్ మేనేజర్ ఇలా ఉంది. ఓకేనా, సో ఎక్కడైతే నాకు ఇక్కడ నుంచి యూజర్ 1 మ్యాప్ అయిందో ఇప్పుడు ఏంటి, ఇక్కడ యూజర్ 1 ఉంది. ఓకేనా, ఓనర్ ఐడి. ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యూజర్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి యూజర్ 1తో ఉన్న యూజర్ 1 ఐడి ఉన్న అకౌంట్ యూజర్ ఏంటి ఇది. సో ఇక్కడ ఈ డేటా అంతా ఇది జాయిన్ అయిన తర్వాత ఈ డేటా అంతా ఇది దీని పక్కన వస్తుంది. ఓకేనా, రిజల్టింగ్ మీకు అలా అక్కడ కొంచెం ఇలా ఉంటుంది. సో దీంట్లోకి ఏమవుతుందంటే యూజర్ 1కి డేటా అయింది, ఇది ఉంది కదా, ఇది తీసుకొచ్చి దాని కరెక్ట్గా దీని పక్కన కూర్చుంటుంది. ఓకే, ఇక్కడ ఇట్లా. క్లియర్? అర్థమైందన్నా? సో జాయిన్ చేసిన తర్వాత రిజల్టింగ్ టేబుల్ ఇలా ఉంటుంది. సో యూజర్ 2 యొక్క డేటా అట్లా వస్తుంది. దిస్ ఇస్ ద యూజర్ 2 యొక్క డేటా. ఇక్కడ ఇది ఓకే. సపోజ్ యూజర్ 1 2 రికార్డ్స్కి దాని ఏమంటారు ఓనర్ అనుకో. సపోజ్ 01 ACC5 అనేది ఇంకొక అకౌంట్ ఐడి. సో ఇద్దరికి కూడా లైక్ ఓకే సంథింగ్ ఏదో ఉంది. ఈ అకౌంట్ కూడా యూజర్ 1 ఉన్నారు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది రిజల్టింగ్ టేబుల్. క్లియర్? ఓకేనా, ఇప్పుడు యూజర్ 99తో ఇక్కడ యూజర్ లేడు, ఆ ఐడితో లేడు ఇక్కడ. ఓకేనా, సపోజ్ దీంట్లో లేడు. ఓకేనా, దీంట్లో లేడు, యూజర్ 99తో డేటా లేదు, యూజర్ 99 అనేది లేదు. అప్పుడు ఈ రిజల్టింగ్ టేబుల్ ఏమవుతుందంటే దీనికి ఇలాగే బ్లాంక్ ఉంటుంది. ఓకే, రిజల్టింగ్ టేబుల్లో ఇక్కడ దీంట్లో ఏం డేటా ఉండదు. ఓకేనా, లుక్అప్ చేసిన తర్వాత ఓకేనా ఏదైతే డేటా మ్యాచ్ అవుతుందో దాని యొక్క డేటా ఇక్కడికి వస్తుంది. క్లియర్?
దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ కొంచెం మైన్యూట్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, అవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ మెయిన్, ఇక్కడ మెయిన్ పర్పస్ అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ అకౌంట్ యొక్క యూజర్ ఐడి ఇదే యూజర్ 1తో యూజర్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి యూజర్ 1 ఐడితో ఏ యూజర్ ఉన్నాడో దాని యొక్క డేటా తీసుకొచ్చి ఇక్కడ పెడతాది. క్లియర్? దీంట్లో ఏమైనా డౌట్ ఉంది ఈ మ్యాపింగ్ లో? సపోజ్ యూజర్ 99తో అసలు యూజరే లేడు, అప్పుడు దానికి ఏమవుతుంది, బ్లాంక్ ఉంటుంది జాయిన్ అయిన తర్వాత. క్లియర్? ఒక యూజర్ మల్టిపుల్ అకౌంట్ రికార్డ్స్కి ఓనర్ అయినాడు, అది రిపీట్ అవుతుంది, అంటే అదే డేటాకి ఆ యూజర్ డేటా. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓనర్ ఐడి, ఈ ఓనర్ ఐడితో యూజర్ ఆబ్జెక్ట్లో ఏదే ఐడితో ఏదైతే యూజర్ ఉన్నారో ఆ యూజర్ డేటా మొత్తం ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ కాపీ ఏపీఐ నేమ్, దీంట్లో ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, కాపీ ఏపీఐ నేమ్ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేసాను, ఏమొస్తుంది, యూజర్ డాట్ ఐడి వస్తుంది, ఐడి రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్ కాలమ్స్ మనం ఏం చేసాము, ప్రిఫిక్స్ యాడ్ చేసాం యూఎస్ఆర్ అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను దీన్ని కాపీ చేసి కాపీ ఏపీఐ నేమ్ కొట్టి ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను, డైరెక్ట్ యూజర్ నేమ్ రాకుండా యూజర్ సార్ ఎందుకు వస్తుంది, వీఆర్ యాడింగ్ ద ప్రిఫిక్స్ టు ద రైట్ సైడ్ కాలమ్స్. రైట్ సైడ్ కాలమ్స్ అంటే ఏంటి, యూజర్ ఆబ్జెక్ట్ వచ్చిన కాలమ్స్, ఓకేనా? సో ఈ ట్రయల్ హెడ్ వాల్ అనేది, సో ఇది ఎందుకు వస్తుంది, దీని యొక్క ఐడి ఇది, ఓకేనా? సో ఇక్కడ మీరు నోట్ ప్యాడ్ తీసుకొని ఈ ఐడి కాపీ కావాల్సి ఉంటే మీరు ఐడి టైప్ చేసుకుని ఇక్కడ కాపీ చేసుకోలేం, కానీ 005 2V 000000 Z2 L, ఇది ఐ క్యాపిటల్ అయ్యా, ఇది సంథింగ్ L WAAF. సో ఈ డేటాతో మనకి 005 కదా, 005, ఓకే? సో ఈ డేటాతో మనకి ఒకసారి ఈ LF ఇక్కడ కొంచెం డిఫరెంట్, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, బట్ అదే చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్ వేర్ ఓనర్ ఐడి ఈక్వల్స్ టు, ఓకే? చూడండి ఇక్కడ చూడండి, ఈ ఐడితో నాకు 64 అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయి, ఓకేనా? ఏంటి ఆ ఓనర్ ఐడి యొక్క నేమ్ కావాలంటే ఓనర్ డాట్ నేమ్, నాకు అకౌంట్ మీద కాబట్టి, ఓకేనా? చూడండి, లారా గాజా అనే పదం అంటే యూజర్ నేమ్తో నాకు 64 అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయి. సో అక్కడ మీరు ఇక్కడ ఇవన్నీ లారా గాజా యొక్క యూజర్ నేమ్, ఇక్కడ చూడండి లారా గాజా యొక్క ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. క్లియర్? అర్థమవుతుందా? అలాగే మీరు ఇక్కడ ఇది ఐడి, యూజర్ యొక్క ఐడి, దీని ఇట్లే లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఓనర్ ఐడి కూడా సేమ్ ఇదే ఉంటుంది, ఎక్కడైతే మ్యాప్ ఉంటుందో ఇందాక నేను చూపించాను రిజల్టింగ్ టేబుల్ సిమిలర్ టు దట్ వన్ అనమాట. క్లియర్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇలా వస్తుంది. సో ఈ మ్యాపింగ్ లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో దిస్ ఈస్ వెరీ బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ మ్యాపింగ్. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో ఇక్కడ ఏంటంటే ఐడి మ్యాప్ అయిన వాడికి వాళ్ళకి యూజర్ నేమ్ మనం ఏవైతే ఫీల్డ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము ఇన్పుట్ నోట్లో అవన్నీ వస్తాయి. వాటి యొక్క ఏపీఐ నేమ్స్ వచ్చేసి, ఎందుకు ఏపీఐ నేమ్స్ ప్రిఫిక్స్ ఇచ్చాడంటే, సపోజ్ ప్రిఫిక్స్ ఇవ్వలేదు అనుకో, ఇదే ఏపీఐ నేమ్తో నాకు అకౌంట్ ఐడి ఉంటుంది, దానికి ఏపీఐ నేమ్ కూడా ఐడి నేమ్, యూజర్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ కూడా ఏపీఐ నేమ్. నేను ఐడి అని తర్వాత రెఫర్ చేసుకున్నప్పుడు ఏ ఐడిని కన్ఫ్యూజ్ కాకుండా యూజర్ డాట్ ఐడి తీసుకుంటే యూజర్ ఐడి తీసుకుంటుంది, సో యూఎస్ఆర్ డాట్ ఐడి తీసుకుంటే యూజర్ ఐడి తీసుకుంటుంది, డైరెక్ట్ ఐడి తీసుకుంటే దీని యొక్క ఐడి వచ్చేసి ఏముండదు, జస్ట్ ఐడి ఉంటుంది, ఓకేనా? క్లియర్? అర్థమవుతుందా? చూడండి ఐడి దానికి ఎందుకంటే ప్రిఫిక్స్ మనం యూజర్ ఇచ్చాం. ఆర్ యూ క్లియర్ సో ఫార్? ఇంత బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? హలో, సో ఇది ఒకసారి అంటే మళ్ళీ కావాల్సింది వినండి, లేకపోతే మీ గూగుల్లో సెర్చ్ చేసారు, చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తారో, యూట్యూబ్ వింటారో, ఎక్స్ప్లెయిన్ అబౌట్ లుక్అప్ రిలేషన్షిప్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ, ఎక్సెల్ షీట్ తీసుకొని బెస్ట్ ట్రై మీకు అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఏమని అడగండి, నేను మళ్ళీ కావాల్సింది రిపీట్ చేస్తాను. ఇక్కడ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే, ఇంక్లూడ్ ఆల్ రోస్ ఫ్రమ్ రెసిపీ డేటా అండ్ ఓన్లీ మ్యాచింగ్ ఫ్రమ్ ద యూజర్. అంటే రెసిపీ డేటా అంటే ఇక్కడ యాక్చువల్గా అక్కడ ఏం చెప్తారంటే అకౌంట్ నుంచి అన్ని డేటా వస్తాయి అండ్ మ్యాచింగ్ రోస్ ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద యూజర్. అంటే ఓన్లీ మ్యాచింగ్ రోస్ అని ఏం చెప్తున్నానంటే, మీరు ఇక్కడ ఎక్సెల్ షీట్ తీసుకున్నారు కదా,
ఇప్పుడు యూజర్ 99తో అసలు ఈ ఐడితో అసలు యూజరే లేడు అనుకో, దీనికి ఇది రాదు. బట్ ఈ రికార్డ్ అయితే అట్లా ఉంటారు. దీనికి కరస్పాండింగ్ లేదనుకో, యూజర్ 99 ఐడితో అసలు యూజర్ ఆబ్జెక్ట్ లో రికార్డే లేదు, అప్పుడు దానికి కరస్పాండింగ్ బ్లాంక్ ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ నో మ్యాచింగ్ రో ఇస్ ఫౌండ్, దట్స్ వాట్ ఈస్ సేయింగ్. ఓకేనా. యూజర్ లో నో మ్యాచింగ్ రో లేకపోతే, అంటే యూజర్ 99తో డేటా లేకపోతే ఏం చెప్తున్నాడు, నౌ లెట్స్ సీ. ఓకేనా. సో విత్ ఫౌండ్ యూజర్ రో ఇస్ ఇంక్లూడెడ్ అన్మ్యాచ్డ్ రో సెట్ టు నల్ అండ్ మెజర్స్ ఆర్ 0. అంటే ఇక్కడ ఇప్పుడు యూజర్ 99తో లేకపోతే యూజర్, అంటే ఈ ఐడితో యూజర్ ఐడి ఇక్కడ 99 ఉంది, దాని కరస్పాండింగ్ 99తో యూజర్ ఆబ్జెక్ట్ ఐడితో లేడు అంటే యూజర్, ఇప్పుడు ఇవి నల్ ఉంటాయి అంటున్నాడు. ఓకేనా. ఓకేనా, క్లియర్. సపోజ్ యూజర్ ఆబ్జెక్ట్ మీద ఏదైనా లైక్ శాలరీనో లేకపోతే నంబర్ ఉంది అనుకో, అది 0 అవుతుంది అంటున్నాడు. ఓకేనా. సో రిమెంబర్ దట్. చూడండి లాస్ట్ పాయింట్, ఇఫ్ తర్వాత చూడండి, ఇఫ్ నో మ్యాచింగ్ రో ఇస్ ఫౌండ్, అంటే పలానా అకౌంట్ ఓనర్ ఐడి కరెక్ట్, ఆ ఓనర్ ఐడితో యూజర్ ఆబ్జెక్ట్ ఐడి లేదనుకో, ద రో ఈజ్ ఇంక్లూడెడ్, అంటే ఆ పలానా అకౌంట్ రికార్డ్ అయితే ఉంటుంది, విత్ అన్మ్యాచ్డ్ డైమెన్షన్, అంటే మ్యాచింగ్ కానీ డైమెన్షన్ అంటే ఏంది, టెక్స్ట్ వాల్యూస్, అన్మ్యాచ్ టెక్స్ట్ వాల్యూ డైమెన్షన్ సెట్ టు నల్, అంటే ఆ మ్యాచ్ కానీ ఏదైతే యూజర్ ఆబ్జెక్ట్ నుంచి మ్యాచ్ కానీ ఉంటాయో ఆ పలానా రో మొత్తము, ఆ డైమెన్షన్స్ మొత్తము, అంటే ఈ డైమెన్షన్స్ మొత్తము, ఇవన్నీ ఐడి నేమ్ అని డైమెన్షన్ కదా, ఇవన్నీ నల్ అవుతాయి. సపోజ్ ఇక్కడ ఏదైనా నంబర్ శాలరీ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీ నెంబర్ అలాంటి నంబర్ టైప్ అయితే అవి 0 అవుతాయి అన్నాడు. అండ్ మెజర్స్ ఆర్ సెట్ టు 0. ఆర్ యూ క్లియర్ సో ఫార్? ఇప్పుడు నెక్స్ట్, సపోజ్ నేను లెఫ్ట్ జాయిన్ చేశాను అనుకో, ఈ లెఫ్ట్ జాయిన్ కి లుక్అప్ జాయిన్ కి 90% సేమ్ ఉంటుంది. ఓకేనా. బట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి సెకండ్ లైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంక్లూడ్ ఆల్ మ్యాచింగ్ రోస్ వెన్ మల్టిపుల్ మ్యాచెస్ ఆర్ ఫౌండ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు లెట్ మీ టేక్, ఇది లుక్అప్ జాయిన్ చేసాము. ఓకేనా. సో ఈ లుక్అప్ జాయిన్ లో ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కి మల్టిపుల్ మ్యాచెస్ ఉన్నాయనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్ టేబుల్, ఇది తీసుకున్నా ఫస్ట్ టేబుల్, లెఫ్ట్ టేబుల్ అకౌంట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ కి మల్టిపుల్ మ్యాచెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 001 ఇది ఒకటి, ఇక్కడ ఇందాక చెప్పాను కదా మల్టిపుల్ మ్యాచెస్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ యూజర్ ఆబ్జెక్ట్ సింగిల్ వాల్యూ లుక్అప్, మల్టీ వాల్యూ లుక్అప్, అది మల్టీ వాల్యూ లుక్అప్ అవసరం లేదు ఇప్పుడే. సో మల్టిపుల్ మ్యాచెస్ ఉంటాయి, ఇప్పుడు దీని నుంచి దీనికి మల్టిపుల్ టైమ్స్ మ్యాచ్ అయ్యింటే, లెట్ మీ టేక్ దిస్ వన్, ఇది ఒకటి. సో ఈ 001 అనేది ఇక్కడ ఇది యూజర్ ఆబ్జెక్ట్ డేటా, యూజర్ 1 ఎందుకు వచ్చింది, 2లోనే ఉండేది, ఇది అకౌంట్ డేటా. సపోజ్ ఇంకొక అకౌంట్ ACCC 4 అనే ఒక అకౌంట్ ఉంది లైక్, సో దీనికి కూడా యూజర్ 1 అనేది ఉంది అనుకుంది. ఓకేనా. సో ఇప్పుడు యూజర్ సారీ అకౌంట్ 4 అకౌంట్ 1 ఈ రెండు సార్లు ఇక్కడ రెండు సార్లు దీన్ని ఏమంటారు, ఇప్పుడు యూజర్ 1K ఓనర్ ఐడి ఉన్నాడు, ఇప్పుడు ఏమవుతుంది రిజల్టింగ్ లో ఇందాక చెప్పినట్టు. ఓకేనా. అది రిపీట్ అవుతుంది. ఓకేనా. సో రిపీట్ అయింది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నా యూజర్ ఆబ్జెక్ట్ లో, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ 1తో ఇప్పుడు యూజర్ 1తో 2 సార్లు ఉన్నారు అనుకుందాం. ఓకే, ఇదే ఐడి యాక్చువల్ గా అయితే ఐడి యూనిక్ గా ఉంటుంది. ఓకేనా. యూజర్ 1తో ఇప్పుడు మామూలుగా ఏంటి సేల్స్ ఫోర్స్ ఐడి యూనిక్ గా ఉంటుంది. ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ డేటా తీసుకోకుండా 2 ఎక్సెల్ షీట్ డేటా తీసుకొని ఇలా నేను లోడ్ చేసి నేను లెఫ్ట్ జాయిన్ చేస్తే, ఇప్పుడు యూజర్ ఆబ్జెక్ట్ లో నేను ఇప్పుడు యోగేష్ అని చెప్పేసి తీసుకున్నాము, లైక్ yogesh@gmail.com. ఓకేనా. ఈ ఈమెయిల్ ఐడి కూడా yogesh@gmail.com ఇచ్చాము. ఓకేనా. అలాగే డెవలపర్ అని ఇచ్చాము. ఓకేనా. ఓకేనా, అతని యొక్క ప్రొఫైల్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నాకు యూజర్ ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ చేస్తే ఏమవుతుందంటే, ఈ యూజర్ ఆబ్జెక్ట్ యూజర్ 1 అనే ఓనర్ ఐడి అనుకో, ఇక్కడ యూజర్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తే యూజర్ 1తో నాకు రెండు ఉన్నాయి, ఏంటి మహేష్ యోగేష్ 2. అర్థమవుతుందా? ఇప్పుడు
రియల్ టైంలో మనకి ఒక ఐడినే ఉంటుంది యూజర్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యూజర్ ఐడీస్ మీద కాకుండా వేరే ఐడీస్ మీద ఏదైనా ఎక్సెల్ షీట్లో వేరే ఎక్సెల్ షీట్ ద్వారా 2 డేటా సెట్లు క్రియేట్ చేసుకుని దాని ద్వారా మీరు కంబైన్ చేశారనుకో, ఓకేనా, యూజర్ ఐడి మీద అంటే బేసిక్ యూనిక్ ఐడి మీద కాకుండా సపోజ్ మీ డేటాలో ఏదైనా ఇష్యూ ఉండి, ఓకేనా, యూజర్ ఆబ్జెక్ట్లో సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ 1 ఉంది కదా, ఓకేనా. సో దీని ప్రస్తుతానికి పక్కన పెట్టేసేయండి, ఓకేనా, ప్రస్తుతానికి పక్కన పెట్టి. సో ఇప్పుడు దీని పక్కన పెట్టేసేయండి, ఓకేనా. ఇప్పుడు యూజర్ 1 అనే ఇక్కడ చూడండి, యూజర్ 1 ఓనర్ ఐడి. ఇంతకుముందు ఏముంది, యూజర్ 1 అనే ఐడితో ఒకటే ఉన్నాడు, మహేష్ అని, ఓకేనా. ఇప్పుడు నా ఎక్సెల్ దీంట్లో అదే యూజర్ ఐడితో ఇంకొకటి ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అలా 2 మ్యాచింగ్, అంటే ఈ యూజర్ 1తో ఇంతకుముందు ఏముంది, మహేష్ అనేవాడు కూడా ఉన్నాడు. ఇప్పుడు అదే యూజర్ ఐడితో ఇంకొక యూజర్ కూడా ఉన్నాడు, యోగేష్ అండి. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది, ఓకేనా. కాపీ, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ చేస్తాను, ఇన్సర్ట్ కట్ సెల్స్, కాపీడ్ సెల్స్. ఇప్పుడు ఈసారి వచ్చేసి ఇక్కడ నరేష్, సారీ యోగేష్ ఉన్నాడు కదా యూజర్ 1తో, యోగేష్, ఓకేనా, యోగేష్ @gmail.com డెవలపర్ ప్రొఫైల్, ఇలా రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను యూజర్ 1తో నాకు 2 ఉన్నప్పుడు లుక్అప్ చేసినప్పుడు ఫస్ట్ మ్యాచింగ్ రికార్డ్ తీసుకుంటుంది, అర్థమవుతుందా. నేను లుక్అప్ చేశాను అనుకో, లుక్అప్ చేసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. లుక్అప్ చేసినప్పుడు నాకు యూజర్ 1 ఐడి తీసుకొని యూజర్ 1తో నేను ఏం చేస్తాను, యూజర్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి యూజర్ 1తో ఎంతమంది యూజర్ 1 అనే ఐడితో ఎంతమంది యూజర్స్ ఉన్నారో చూస్తుంది అనమాట. ఇప్పుడు 2 యూజర్స్ ఉన్నారు, లుక్అప్ చేస్తే 2 యూజర్స్లో ఫస్ట్ మ్యాచింగ్ రికార్డ్ మాత్రమే తీసుకుంటుంది. అదే లెఫ్ట్ జాయిన్ చేస్తే యూజర్ 1తో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్నిసార్లు రిపీట్ అవుతుంది. క్లియర్, అర్థమవుతుందా. లుక్అప్లో ఏంటంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న ఐడి రైట్ టేబుల్లో ఉన్న ఐడీస్తో 2 సార్లు మ్యాచ్ అయిందంటే ఫస్ట్ మ్యాచింగ్ తీసుకుంటుంది. దేంట్లో, లుక్అప్. లెఫ్ట్ జాయిన్ చేస్తే లెఫ్ట్ నుంచి యూజర్ 1 ఉంది అనుకో, రైట్లో యూజర్ 1తో మల్టిపుల్ మ్యాచెస్ ఉన్నాయి అనుకో, ఎన్ని యూజర్ 1లు ఉంటే అన్ని సార్లు నాకు రో రిపీట్ అయ్యాయి. సపోజ్ అదే యూజర్ 1తో ఇంకో అదే ఐడితో ఇంకో యూజర్ కూడా ఉన్నాడు, ఓకేనా, యూజర్ 1తోనే. సపోజ్ సార్ వచ్చేసి ఠాగూర్ ఉన్నాడు, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఠాగూర్ @yahoo.com, ఓకేనా. సేమ్ ఇదే ఈమెయిల్ ఐడి ఉంది, లైక్ అడ్మిన్, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ చేసినప్పుడు, ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ యూజర్ 1తో అనే ఓనర్ ఐడితో యూజర్ ఆబ్జెక్ట్లో ఎన్ని మ్యాచింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనకు 3 మ్యాచింగ్ ఉన్నాయి. లెఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈసారి ఠాగూర్ వస్తుంది, ఓకే, అర్థమవుతుందా. అదే నేను ఇలా వస్తుంది రిజల్టింగ్. ఇది ఎప్పుడు లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు లెఫ్ట్ నుంచి రైట్లో ఐడితో మల్టిపుల్ మ్యాచెస్ ఉంటే ప్రతి మ్యాచ్కి ఒక సపరేట్ రో రిపీట్ అవుతుంది. ఎప్పుడు, లెఫ్ట్ జాయిన్లో. అదే లుక్అప్ జాయిన్లో లెఫ్ట్ నుంచి రైట్కి మల్టిపుల్ మ్యాచెస్ ఉంటే ఫస్ట్ మ్యాచింగ్ రికార్డ్ మాత్రమే తీసుకుంటుంది. ఆర్ యూ క్లియర్ సో ఫార్? హలో, ఇది రెగ్యులర్గా ఇంటర్వ్యూలో అడిగే ఫోర్మోస్ట్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్. లెఫ్ట్ నుంచి రైట్కి మనం మ్యాచింగ్ చేసేటప్పుడు లెఫ్ట్లో ఉన్న ఐడీస్ మ్యాప్ చేస్తున్న ఐడీస్ రైట్లో మల్టిపుల్ టైమ్స్ అది రిపీట్ అయింది అనుకో, మల్టిపుల్ అదే యూజర్, లుక్అప్లో ఏంటంటే ఫస్ట్ మ్యాచింగ్ రికార్డ్ తీసుకుంటుంది. ఒకవేళ మ్యాచింగే లేదనుకో, యూజర్ 1తో మ్యాచింగ్ లేదనుకో, దానికి బ్లాంక్ వచ్చేస్తుంది, నల్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ 3 సినారియోస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇప్పుడు యూజర్ 1 ఇక్కడ ఉందనుకో, యూజర్ 1 అదే యూజర్ 1తో ఒకటే ఉందంటే దాన్ని తీసుకుంటుంది. యూజర్ 1 ఐడితో మల్టిపుల్ ఉందంటే ఈ లుక్అప్లో ఫస్ట్ తీసుకుంటుంది, ఓకేనా. యూజర్ 1తో మల్టిపుల్ ఉంటే ఫస్ట్ తీసుకుంటుంది, ఓకేనా. బట్ లెఫ్ట్లో అలా కాదు, మల్టిపుల్ అంటే ఎన్నిసార్లు రిపీట్ అయిందో, ఎన్నిసార్లు మ్యాచింగ్ ఉంటుందో అన్నిసార్లు మనకి రిజల్టింగ్ టేబుల్ అన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఓకే. అది లుక్అప్. లెఫ్ట్లో ఏంటంటే ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రిపీట్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్, ఒకవేళ మ్యాచింగ్ లేదనుకో బ్లాంక్ ఉంటుంది. ఒక మ్యాచింగ్ ఉంటే లుక్అప్లో అయితే ఫస్ట్ మ్యాచింగ్ తీసుకుంటుంది, లెఫ్ట్ టేబుల్లో అయితే ఎన్ని మ్యాచింగ్లు ఉంటే అది క్లియర్. ఎందుకంటే ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే యూ షుడ్ అండర్స్టాండ్. ఇంకేమైనా అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తా, ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లుక్అప్ అండ్ లెఫ్ట్ జాయిన్.
ఇప్పుడు లుక్అప్ లో లెఫ్ట్ జాయిన్ లో కానీ లెఫ్ట్ లో యూజర్ 1 ఉంది, రైట్ లో యూజర్ 1 లేదు ఐడి, అప్పుడు కూడా అది బ్లాంక్ తీసుకుంటుంది. ఓకేనా క్లియర్? ఓకే, ఇక చూడండి, ఇంక్లూడ్ ఆల్ రోస్ ఫ్రమ్ ద రెసిపీ డేటా, అంటే అకౌంట్ నుంచి అన్ని వస్తాయి అండ్ ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ యూజర్, అంటే యూజర్ నుంచి మ్యాచింగ్ రోస్ మాత్రమే వస్తాయి ఒకవేళ మల్టిపుల్ మ్యాచెస్ ఉంటే. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ లాస్ట్ లో రోస్ వెన్ మల్టిపుల్ మ్యాచెస్ ఫౌండ్, అంటే ఎన్నిసార్లు మ్యాచింగ్ అయితే అన్నిసార్లు రో ఆ ప్రతిదానికి రైట్ సైడ్ లెఫ్ట్ నుంచి రైట్కి ఎన్నిసార్లు అయితే రిపీటెడ్ ఉందో రైట్ సైడ్ టేబుల్లో రిపీటెడ్ ఉంటే అన్నిసార్లు ఈ లెఫ్ట్ జాయిన్ లో అన్నిసార్లు రిపీటెడ్ ఉంటుంది. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. యూజర్ 1 వచ్చేసి యూజర్ ఇదే ఐడితో 3 సార్లు ఉంది కాబట్టి 3 సార్లు రిపీట్ అవుతుంది. అదే నేను లుక్అప్ చేశాను అనుకో, ఫస్ట్ తీసుకుంటే మిగతా 2 మ్యాచ్ అవ్వవు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. రైట్ జాయిన్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు లెఫ్ట్ జాయిన్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు లెఫ్ట్ జాయిన్. ఓకేనా, అంటే లెఫ్ట్ టేబుల్ నుంచి అలాగైతే మ్యాచింగ్ ఉంటే లెఫ్ట్ నుంచి రైట్ కి మ్యాచింగ్ ఉంటే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుందో, ఎగ్జాక్ట్ ఆపోజిట్ లెఫ్ట్ జాయిన్ అంటే ఏంది, లెఫ్ట్ టేబుల్ రైట్ జాయిన్ ఇక్కడ ఏంటంటే ఈ రైట్ జాయిన్ లో ఉన్నవన్నీ వస్తాయి. ఓకేనా, రైట్ జాయిన్ లో ఉన్న అన్ని రికార్డ్స్ మనకి రిజల్టింగ్ టేబుల్ వస్తాయి. ఓకేనా, లెఫ్ట్ లో ఏవైతే మ్యాచ్ ఉన్నాయో, ఓకేనా, లెఫ్ట్ లో ఏవైతే మ్యాచ్ ఉన్నాయో అంటే ఇప్పుడు ఏంటి, ఇది ఎగ్జాక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ రైట్ జాయిన్ చేస్తే ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి దీన్ని ఇక్కడ పెడితే ఎలాగైతే లెఫ్ట్ జాయిన్ చేస్తే సేమ్ యాజ్ రైట్ జాయిన్ అనమాట. ఓకేనా, సో దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఒకసారి చదవండి, ఏమైనా అర్థం కాకపోతే చెప్తాను. ఇన్నర్ జాయిన్ అంటే అర్థం ఏంటంటే రెండిట్లో కామన్ గా ఉన్న ఐడీస్, అంటే సపోజ్ ఇప్పుడు యూజర్ 99 ఉంది, ఇంతకుముందు ఏంటి లెఫ్ట్ జాయిన్ ఏంటి ఈ యూజర్ 99 మ్యాచింగ్ లేదు కాబట్టి మిగతా వాటికి నల్ వస్తుంది, అంటే మిగతా యూజర్ కి మ్యాచింగ్ లేదు కాబట్టి రిజల్టింగ్ టేబుల్లో 90 ఇది మ్యాచింగ్ లేదు కాబట్టి 90 ఇది నల్ వస్తుంది. ఇన్నర్ జాయిన్ లేదంటే యూజర్ 99 ఇది ఐడి లేదనుకో, ఇది రాదు రిజల్టింగ్ టేబుల్, ఇది రాదు. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే దాంట్లో ఉన్న ఐడీస్ దీంట్లో ఉన్న ఐడీస్ రెండు కామన్ గా ఉండేటివి వస్తాయి. అవుటర్ జాయిన్ లో అలా లేదనమాట, దాంట్లో ఉన్న ఐడి దీంట్లో ఉన్న డేటా మొత్తము కామన్ గా లేకపోయినా రెండు కంబైన్ అయ్యి రిజల్టింగ్ టేబుల్ వస్తుంది. క్రాస్ జాయిన్ అంటే తర్వాత చెప్తాను, సో ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఆర్ యు క్లియర్ విత్ ద జాయిన్ టైప్స్? ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీకు అలాంగ్ విత్ ద టేబుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ. మీరు ఏం చేయాలంటే జాయిన్ టైప్స్ ఇన్ ఐన్షియన్ అనలిటిక్స్ అని కొట్టండి అంతే. ఓకేనా, ఇక్కడ మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో మనకి జాయిన్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మీరు చేయాల్సిందల్లా ఈ ఎగ్జాంపుల్ చూడడం ఒకటే, నేను చెప్పిన దాంతో పాటు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా, లెట్ మీ రిపీట్ ఇట్ వన్స్. సార్ రికార్డ్ చేస్తున్నా కదా ఇదంతా, ఓకే రికార్డ్ చేస్తున్నా. ఓకే చూడండి, లుక్అప్ అంటే ఏంటి, ఓకేనా, ఇక్కడ జాయిన్ ఆపరేషన్స్ అని వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఓకేనా, ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి. ఓకేనా, లెఫ్ట్ నుంచి రైట్ కి మల్టిపుల్, ఇప్పుడు 1 తో కంబైన్ చేశాడు అనుకో, 1 లెఫ్ట్ ఇక్కడ ఇది లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ టేబుల్. లెఫ్ట్ రెండింటికి కామన్ గా ఇక్కడ దేంతో కంబైన్ చేస్తున్నాడు, కస్టమర్ ఐడి కస్ట్ ఐడి. ఓకేనా, ఈ రెండింటితో జాయిన్ చేస్తున్నాడు. ఇది లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ టేబుల్. రెండింటికి జాయిన్ కేసు ఏంటి, కస్ట్ ఐడి. ఇక్కడ కస్ట్ ఐడి లెఫ్ట్ కి, రైట్ ఐడి కస్ట్ ఐడి. సో 1 నుంచి ఇక్కడ ఓన్లీ 1 ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రో లేదు, సెకండరీ స్కూల్ లేదు, ఇప్పుడు ఏమవుతుంది 1 ఇక్కడికి వెళ్ళిన దీంతో మ్యాచ్ అవుతుంది. ఈ లుక్అప్ లో ఏమవుతుంది అంటే ఈ ఐడి రిపీట్ అయినా కూడా ఫస్ట్ మ్యాచింగ్ రికార్డ్ తీసుకుంటుంది. క్లియర్? చూడండి, దిస్ ఇస్ ద రిజల్టింగ్ టేబుల్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ. 1 అనేది 1 అలైస్ 5000 అలాగే వస్తుంది. ఈ 1 తో మ్యాచింగ్ రికార్డ్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం తీసుకుంటుంది, హై స్కూల్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ద సెకండరీ స్కూల్. ఓకే క్లియర్? దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్. లుక్అప్ లో ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్ కి చేసినప్పుడు లెఫ్ట్ లో ఉన్న కీ రైట్ లో ఉన్న కీతో సేమ్ 2 సార్లు రిపీట్ అయితే ఫస్ట్ మ్యాచింగ్ తీసుకుంటుంది. క్లియర్? సో దట్ ఈస్ ద లుక్అప్. ఈ లెఫ్ట్ ఫరే దీన్నే నేను లెఫ్ట్ జాయిన్ చేశానంటే ఇప్పుడు ఏమవుతుందంటే 1 అలైస్ 5000, హై స్కూల్ 50,000 ఒక రో వస్తుంది. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి 1 అలైస్ 5000, సెకండరీ స్కూల్ 48,000. అది లెఫ్ట్ జాయిన్ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి 1 నుంచి ఇక్కడ చూడండి రిపీటెడ్ 1 నుంచి ఇక్కడ లెఫ్ట్ జాయిన్ ఏమవుతుంది 1 అలైస్ 1 హై స్కూల్, ఇది హై స్కూల్. మళ్ళీ ఇది రిపీట్ అయింది కాబట్టి 1 అలైస్ 1 సెకండరీ స్కూల్. సపోజ్ 1 ఇంకోసారి ఉంది అనుకో, మళ్ళీ ఏమవుతుంది 1 అలైస్ ఇక్కడ 2/1 ఉంది అనుకో, 1 బ్యాచిలర్స్ అని కూడా వస్తుంది. అట్లా ఎన్నిసార్లు ఉంటే ఇక్కడ చూడండి. ఓకేనా, క్లియర్? దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అండ్ దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కీ డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్. ఓకే నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ జాయిన్ ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్ కి ఇప్పుడు చూడండి 4 ఉంది, 4 కి రైట్ మ్యాచింగ్ రికార్డ్ లేనే లేదు.
అయినా కూడా రిజల్టింగ్ టేబుల్లో 4 వస్తుంది, బట్ మిగతా దానికి నల్ వస్తుంది. ఇందాక చెప్పినట్టు అంటే 4 లెఫ్ట్ జాయిన్ లో ఉన్న అన్ని రోస్ వస్తాయి, రైట్ జాయిన్ లో మ్యాచింగ్ ఉంటే మ్యాచింగ్ తీసుకుంటుంది, ఒకవేళ రిపీట్ ఉంటే అన్నిసార్లు రిపీట్ అవుతుంది, మ్యాచింగ్ లేదే అనుకో 4కి మ్యాచింగ్ లేదు అప్పుడు నల్ తీసుకుంటుంది. ఒకవేళ సపోజ్ ఇక్కడ ఏదైనా టెక్స్ట్ కాకుండా నెంబర్ ఉంది అనుకుందాం, ఏదైనా శాలరీనో లేకపోతే అట్లా ఏమన్నా, అది 0 అవుతుంది. ఓకే క్లియర్. రైట్ జాయిన్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లెఫ్ట్ జాయిన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఓకేనా, అంటే రైట్ కీస్ లో ఇప్పుడు చూడండి ఈ రైట్ టేబుల్ అన్ని అలాగే వస్తాయి. ఇప్పుడు 5కి మ్యాచింగ్ రికార్డ్ లేదు అయినా కూడా వస్తుంది. ఓకేనా, 5కి మ్యాచింగ్ రికార్డ్ లేదు కాబట్టి అది అలాగే వస్తుంది. ఇప్పుడు 5కి మ్యాచింగ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అలాగే వస్తాయి. ఈ 5 పిహెచ్డి అలాగే వస్తుంది, 5కి మ్యాచింగ్ లేదు కాబట్టి దీనికి నల్ వస్తుంది. క్లియర్. ఇన్నర్ జాయిన్ లో అలా కాదు. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ లో ఇందాక చెప్పినట్టు రెండిట్లో కామన్ గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండిట్లో కామన్ గా ఏంది 1 ఉంది. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ లో మీకు డౌట్ రావచ్చు, 1 రిపీట్ అయినప్పుడు ఏంటి, 1 రిపీట్ అయినప్పుడు అది కూడా రిపీట్ అవుతుంది. బట్ రెండిట్లో కామన్ గా ఏం లేదు. ఇక్కడ చూడండి 4 ఉంది. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ లో రెండిట్లో 4 అనేది ఈ పక్క లేదు, అప్పుడు ఏమవుతుంది 4 అనేది రాదు. సో రెండిట్లో కామన్ గా ఏముంది 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఓకేనా, 4 ఇప్పుడు 4 దీంట్లో ఉంది లెఫ్ట్ టేబుల్లో, రైట్ లో లేదు. 5 రైట్ టేబుల్లో ఉంది, లెఫ్ట్ లో లేదు. రెండిట్లో కామన్ గా ఉన్నది మాత్రమే ఇచ్చేది ఇన్నర్ జాయిన్. 5 లేదు కాబట్టి అది రిజల్టింగ్ టేబుల్లో రాదు. 4కి దీంట్లో రైట్ సైడ్ లెఫ్ట్ టేబుల్లో 4 ఉంది, రైట్ టేబుల్లో 4 లేదు, అది రాదు. రైట్ టేబుల్లో 5 ఉంది, లెఫ్ట్ టేబుల్లో లేదు, అది రాదు. అంటే రెండిట్లో కామన్ గా ఉన్న ఐడీస్ ఇచ్చేది మాత్రమే ఇన్నర్ జాయిన్. ఓకే, ఆర్ యు క్లియర్ సో ఫార్? ఫుల్ అవుటర్ జాయిన్ అలా లేదనమాట, దాంట్లో ఉన్న లేకపోయినా మొత్తం రిజల్టింగ్ టేబుల్లో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి 4 లేదు, అది వస్తుంది. 5కి రిజల్టింగ్ మ్యాచింగ్ లేదు, అది వస్తుంది. ఓకేనా, మిగతా ఇది వస్తుంది. క్రాస్ జాయిన్ అనేది రేపు చెప్తాను. ఓకేనా, ఆర్ యు క్లియర్ సో ఫార్? హలో, ఈరోజు ఎగ్జాంపుల్స్ వాడి ప్రాక్టీస్ చేస్తారా, అర్థం చేసుకుని ట్రై చేస్తారా? హలో, సో ఇది వెరీ అంటే మనము ఈ రెసిపీస్ వాడేటప్పుడు డిజైన్ చేసేటప్పుడు ఏ జాయిన్ వాడాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, నాకు రెండిట్లో కామన్గా ఉన్న డేటా కావాలంటే నేను ఇన్నర్ జాయిన్ చేయాలి తీసుకుంటాను. వాళ్ళు చెప్పరు డెవలప్మెంట్ చేసేటప్పుడు నువ్వు ఇన్నర్ జాయిన్ తీసుకో, నువ్వు లెఫ్ట్ జాయిన్ చేయని అని చెప్పరు. వాళ్ళు నీకు రిజల్టింగ్ డేటా ఏం కావాలి, నాకు ఫైనల్గా డేటా ఏం కావాలి చెప్తారు. సో ఆ డేటాను బట్టి నేను దేనితో కంబైన్ చేయాలి, దాంట్లో రెండిట్లో కామన్గా ఉన్న డేటా ఏంటి, దాన్ని లెఫ్ట్ జాయిన్ చేయాలా రైట్ జాయిన్ చేయాలా, సో ఏ జాయిన్ చేయాలని దేన్ని బట్టి ఉంటుంది. నాకు రెండిట్లో కామన్గా ఉన్న డేటా కావాలంటే నేను ఇన్నర్ జాయిన్ చేస్తాను. నాకు ఎన్నిసార్లు లెఫ్ట్ నుంచి రైట్కి రిపీట్ అయిందంటే అప్పుడు ఆ సినారియోలో ఏం చేస్తాను, లెఫ్ట్ జాయిన్కి వెళ్తాను. సో డిజైన్ చేసేటప్పుడు డెవలప్మెంట్ చేసేటప్పుడు నువ్వు ఈ పలానా జాయినే వాడాలి, దీంతో నువ్వు కంబైన్ చేయాలి అనే చెప్పరు. వీ షుడ్ అండర్స్టాండ్ మనకి రెండింటి మధ్య సోర్సెస్ ఏంటి, వాటి మధ్య కామన్ డేటా ఏంటి. ఓకేనా, రెండిట్లో ఒకవేళ రిపీటెడ్ రావద్దు అనుకుంటే నేను లుక్అప్కి వెళ్ళాలి. సో వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్. సో బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ సెలెక్ట్ ద జాయిన్ టైప్ అనమాట. యాజ్ ఎ డెవలపర్ ఐ షుడ్ బి అవేర్ ఆఫ్. ఆర్ యు క్లియర్ సో ఫార్?